శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ. జీ, నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న అంటే మొన్న మనం భాగః సిద్ధి పూర్తిగా చెప్పుకున్నాము. నోట్స్ కూడా రాయమని చెప్పాను. అది నోట్స్ నేను గ్రూప్ లో పెట్టాను. మీకు ఆ భాగః సిద్ధిలో ఇంకెవరికైనా ఏదైనా సందేహం ఉంటే చెప్పండి. ఏది ఎలా వచ్చింది, ఇక్కడ గుణం ఏంటి, వృద్ధి ఏంటి, గుణం ఈ రకంగా ఏ సందేహం మీరు ఒకసారి అడగవచ్చు. జీ చెప్పండి. ఒక్కసారి మళ్ళీ ఈ విసర్గ ఎలా వచ్చిందో అది ఒక్కసారి మళ్ళీ చెప్పరా? జీ నోట్స్ రాసుకున్నాము, మొన్న విన్నాము, ఒక్కసారి చెప్తే. జీ ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా ఇది కాకుండా? ఓకే అండి. ఇప్పుడు అతి సంక్షేపంగా ముందు ఒకసారి పై నుంచి వస్తా, స్టార్టింగ్ నుంచే వస్తాను. కొంచెం మళ్ళీ రివిజన్ అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ మనకు ఎంతో ఉపయోగకరమైంది. అది దీన్ని బేస్ చేసుకుని, దీన్ని ఆధారం చేసుకుని మిగిలిన రూపాలను కూడా తయారు చేస్తాము. కాబట్టి ఒకసారి మళ్ళీ అతి సంక్షేపంగా మళ్ళీ చెప్తున్నాను, వినండి కేవలము. ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే భాగః రూపాన్ని సాధించాలి. భాగః రూపాన్ని ఎలా తయారైంది, అది రూప సాధన ద్వారా ఏ విధంగా వస్తుంది అది ఇప్పుడు చూద్దాం. భాగః శబ్దాన్ని తయారు చేయాలి అంటే భజ సేవాయాం అనే ధాతుని తీసుకున్నాం. భజ ధాతు, సేవాయం అనేది దాని యొక్క మీనింగ్, ధాతు యొక్క మీనింగ్. భాగ అంటే సేవ చేయటం లేదా భజన చేయడం అనే అర్థం చెప్పాను. ఇప్పుడు భజలో ఇక్కడ ధాతు పాఠంలో కానీ, ఇక్కడ మనకి ఇచ్చిన పుస్తకంలో కానీ భజ పైన అర్ధచంద్రాకార బిందు ఉంది అని చెప్పాను. అక్కడ లేదు, పరంపర లుప్తమైంది కానీ పెట్టుకోలేదు. ఇక్కడ నేను పెట్టుకోమని చెప్పాను. భజ అలా ఉచ్చరిస్తాము, అనునాసికతో కూడుకున్నటువంటి అచ్, అందుకే భజ పైన అర్ధచంద్రాకార బిందు కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఈ భజ అనేది మన ధాతుని నేను మాటిమాటికి చెప్తున్నాను. అసలు ధాతుని పేరు పెట్టింది ఎవరంటే భూవాదయో ధాతవః. ఈ సూత్రం వచ్చేసి ధాతు పాఠంలో భూ నుండి మొదలుకొని, అంటే భువాదిగణం నుండి మొదలుకొని సురాదిగణం వరకు ఉండే ధాతులు ఏవైతే ఉన్నాయో ఆ ధాతువుల అన్నింటికి ఈ సూత్రము కేవలం భజ ధాతుకే కాకుండా ధాతు పాఠంలో దాదాపుగా 2000 ధాతులు ఉన్నాయి. అన్నిటికీ ఈ సూత్రమే ధాతు అని పేరు పెట్టింది. ధాతు అని పేరు పెట్టింది కాబట్టి మనం ధాతు పాఠం అని చెప్పుకుంటాం. ఈ సూత్రం ఉంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈ సూత్రం లేకపోతే ఆ పేరు లేదండి. మహర్షి పాణినికి భూవాదయో ధాత అనే సూత్రం రచించారు కాబట్టి దాన్ని ధాతు పాఠం చెప్పాడు. ఎందుకంటే మొట్టమొదటిగా రచించింది అష్టాధ్యాయి, తర్వాత ధాతు పాఠం, తర్వాత లింగానుశాసనం, గణపాఠం ఇలాగా రచించారనమాట. కాబట్టి మహర్షి పాణినికి మస్తిష్కలు ఇవన్నీ తెలిసినాడ, దీనికి ఈ రకంగా నామకరణం చేయాలి, ఈ రకంగా దీని సంధ్య ఈ రకంగా ఉంచాలి అని చెప్పి. అదే ప్రక్రియలో మనకు ధాతులన్నిటికీ భూవాదయో ధాతవ అనే సూత్రం చేత ధాతు సంధ్య వచ్చింది. సరే, భజ అనే దానికి ధాతు సంధ్య పేరు పెట్టుకున్నాం. ధాతుని పేరు పెట్టిన తర్వాత ఆ భజలో ఉండే అకారం, అంటే జకారం ఉండే అకారము, ఆ అకారం పైన అర్ధచంద్రాకార బింది, దాన్ని మనం తొలగించుకోవాలి. అంటే మనం భాగః సిద్ధి చేయాలంటే దాంట్లో భజ ధాతుల అనుబంధాన్ని లోపం చేసుకోవాలి. అనుబంధం లోపం చేయాలంటే ఏం చేయాలంటే దానికి మహర్షి పాణి ఒక సూత్రం చెప్పారు. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. ఈ సూత్రం ఏమంటుందంటే ఉపదేశంలో, అంటే మహర్షి పాణిని రచించినటువంటి 5 ఉపదేశాలు, అంటే ధాతుపాఠము, ఉనాది, లింగానుశాసనము, గణపాఠము, అష్టాధ్యాయి. ఈ సూత్రాలు ఎక్కడైతే నేను అనునాసిక అచ్చు ఎక్కడైతే ఉంచానో ఆ అనునాసిక అచ్చులకు ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఇత్ సంజ్ఞ అని ఉంచబడుతుంది. ఇత్ సంజ్ఞ పేరు పెట్టబడుతుంది.
అని మహర్షి పాణి ఈ సూత్రంలో చెప్పారు. ఇప్పుడు ఉపదేశ అజనునాసిక ఇత్ అన్నప్పుడు అనునాసిక అంటే ఏమిటి మళ్ళీ ఒక ప్రశ్న కలిగింది. సూత్రంలో అనునాసిక వచ్చింది కదా, అనునాసిక ఇత్ అని చెప్పేది పెట్టుకో అన్న బాగానే ఉంది. అసలు అనునాసిక అంటే ఏమిటి అన్నప్పుడు ముఖనాసిక వచనోను నాసిక అనే సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే ముఖముతోటి కొంచెం నాసిక అంటే ముక్కుతోటి పలికేటువంటి వర్ణం ఏదైతే ఉందో దాన్ని అనునాసిక అంటాము. దాన్నే అనునాసిక అంటాం. అలాంటి అనునాసిక అచ్చుతో కూడుకున్నటువంటి అలాంటి అనునాసిక వర్ణానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాం. సరే, ఇత్ అని పేరు పెట్టుకోగానే తస్య లోప సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఎవరికి ఇత్ అని పేరు పెట్టో దాన్ని లోపం చేసి. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోప, కనిపించకుండా చేయదాన్ని లోప సంజ్ఞ అంటాం, దాన్ని లోపం అంటాము అని ఈ రకంగా ప్రక్రియ ప్రకారంగా ఆ అనునాసిక అచ్చుతో కూడుకున్నటువంటి అచ్చును మనం ఇత్ సంజ్ఞ పెట్టి లోపం చేశాం. అప్పుడు మనకి ఏం మిగిలింది? భజ్ మిగిలింది. ఏ ధాతు మిగిలింది? భజ్ ధాతు. అంటే జకారం నుండి ఆకారం వెళ్ళిపోయింది. ఇప్పుడు ధాతుకు అధికారం చెప్పాను. ధాతుకు అధికారం ఎంత నడుస్తుంది? 3వ అధ్యాయం లాస్ట్ వరకు. 3వ అధ్యాయము లాస్ట్ వరకు మాత్రం నడుస్తుంది. కాబట్టి ఆ ధాతుకు అధికారంలోకి వెళ్ళి మనం ప్రత్యయం తెచ్చుకోవాలి. అందుకే ధాతుకు అధికారం చేసే సూత్రం ఉంది, మళ్ళీ భావే అనే సూత్రం ఉంది. ధాతు అధికారంలోనే భావే ప్రత్యయం తెచ్చుకోవాలి, ధాతుకు అధికారంలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. అందుకే ఆ ధాతు అధికారంలో భావే అనే సూత్రం తీసుకొచ్చాం. అదేమంటుంది? భావార్థంలో ధాతు చేత ఘై వస్తుంది అని చెప్పింది. భావాన్ని చెప్పడం కోసం. భావం అంటే ఏమిటి? ధాతు యొక్క అర్థాన్ని చెప్పడం కోసము ఘై ప్రత్యయం వస్తుంది, ఘై వస్తుంది అని చెప్పింది. ఆ ఘై రాగానే అసలు ఘై అంటే ఏమిటి, ఘైని ప్రత్యయం ఎందుకు అంటున్నాం? ప్రత్యయానికి ప్రత్యయం పెట్టింది ఎవరి పేరు పెట్టిందో అంటే దాని పక్కన ఇంకో సూత్రం ప్రత్యయ. ఘై ఆ ధాతు అధికరణంలో ఉండేటువంటి ప్రత్యయాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ సూత్రం ప్రత్యయ సంజ్ఞ అని పేరు పెడుతుంది అని ప్రత్యయ అనే సూత్రం పేరు పెట్టింది. ఈ ప్రత్యయ అధికారం ఎంతవరకు ఉంది? కేవలం 3వ అధ్యాయం వరకునా? కాదు, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, లాస్ట్ 5వ అధ్యాయం వరకు ప్రత్యయాలు ఉన్నాయి. ఆ అన్ని ప్రత్యయాలకి ఇదే సూత్రం ప్రత్యయం అని పేరు పెడుతుంది. ప్రత్యయం అని ఎక్కడైతే ఉచ్చరిస్తున్నామో అక్కడ ఆ ప్రత్యయానికి ప్రత్యయం అని పేరు పెట్టింది ప్రత్యయ అనే సూత్రం చేతనే అది నామకరణం ఉంచబడింది అక్కడ. అస్తు. సరే, ప్రత్యయం పేరు పెట్టుకున్నావు. ఆ ప్రత్యయాన్ని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ సూత్రం చెప్తుంది పరశ్చ. నువ్వు ఎవరికైతే ప్రత్యయాలను పేరు పెట్టుకున్నావు ఏదైనా కావచ్చు, అది ఎప్పుడైనా ధాతు పక్కనే వస్తుంది లేదా ప్రాతిపదికం పక్కనే వస్తుంది. ప్రత్యయం ఎప్పుడు వచ్చినా ధాతుకు పక్కలో గానీ లేదా ప్రాతిపదికానికి పక్కనే ఉంటుంది. ఇక్కడ ప్రాతిపదికం లేదు కానీ ధాతు ఉంది కాబట్టి ధాతుకు పక్కన వచ్చింది. భజ్ ఘై, ఘై ప్రత్యయం రాగానే భజ్ ఘై, ఘై కూడా అనుబంధం లోపం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి? హలంత్యం అనే సూత్రం వచ్చింది. హలంత్యం అంటే ఏమంటుందంటే ప్రత్యయానికి అంతిమంలో ఏ వర్ణం అయితే ఉందో దానికి ఇత్ అని పేరు పెట్టు. ప్రత్యయానికి అంతిమంలో ఏదైతే ఉందో దానికి ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టుకుంది. అదేవిధంగా లషక్వ తద్దితే, ఇది కూడా ఇదేమంటుందంటే హలంత్యం అనేది అంతిమంలో పనిచేస్తుంది. ప్రత్యయానికి అంతిమంలో ఇత్ అని పేరు పెడుతుంది. లషక్వ తద్దితే అనే సూత్రం వచ్చేసి ఇది ప్రత్యయానికి ఆదిలో ఇత్ అని పేరు పెడుతుంది. కానీ ప్రత్యయానికి ఆదిలో ఏ వర్ణాలు ఉండాలి? కేవలం లకారం కానీ షకారం కానీ కవర్గం కానీ ఉంటేనే ఆ ప్రత్యయానికి ఆదిలో అప్పుడు మాత్రమే ఇది ఇత్ అని పేరు పెడుతుంది. ఇక్కడ లకారం లేదు, షకారం లేదు, కానీ కవర్గంలో ఉండే చతుర్థాక్షరం ఘ వచ్చింది కాబట్టి అది ఆదిలో ఉంది కాబట్టి ఆ గకారం ఇత్ అని పేరు పెట్టింది. ఇత్ అని పేరు పెట్టగానే ముందు ఇత్ అని నామకరణం పెట్టుకున్నాం. ముందు అన్నిటికి ఏవైతే ఉన్నాయో అన్నిటికి ఇత్ అని పేరు పెట్టుకోగానే తస్య లోప వచ్చేసి నువ్వు ఎవరికైనా ఇత్ అని పేరు పెట్టావో వాటన్నిటికీ లోపం చేసేయి. లోపం అంటే అదర్శనం లోప అనే సూత్రం వచ్చి చెప్పింది. అందుకే లోపం చేసుకో. ఘైకి ఆ మిగిలింది, భజ్ ఆ. ఇప్పుడు భజ్ ఆ మిగిలింది కదా, యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అని ఇంకో సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? భజ్ ఆ, ఇది స్థితి మనకు. ఈ స్థితిలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. నువ్వు ఏ ధాతువుతో అయితే ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు పెట్టుకో. అది ప్రాతిపదికం కావచ్చు, ధాతు కావచ్చు. ఇక్కడ మనం ప్రాతిపదికం లేదు కాబట్టి దాని గురించి ఆలోచించాము. కేవలం ధాతువుతో తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ భజ్ ధాతు ఘై ప్రత్యయం తీసుకొచ్చాం. ఆ ఘై ప్రత్యయానికి ఆ మిగిలింది. అలాంటి భజ్ ధాతులు ఘై ప్రత్యయం తీసుకొచ్చాం కాబట్టి అలాంటి ఘై ప్రత్యయం పక్కన ఉంటే ముందు ఏదన్నా ఉన్ని ఆ మొత్తానికి అంగం అని పేరు పెట్టేసింది. ఇప్పుడు అంగం ఎందుకు పేరు పెట్టుకున్నాము? మళ్ళీ అంగస్య ఒక అధికార సూత్రం ఉంది. ఏ విధంగా ధాతు అధికార సూత్రం ఉందో అదే విధంగా అంగస్య ఒక అధికార సూత్రంలోకి వెళ్ళి మనం వేరే పని చేసుకోవాలి.
భాగసిద్ధి మనము భాగసిద్ధిని తయారు చేయాలంటే అంగాధికారంలోకి వెళ్ళడం ఖచ్చితంగా అనివార్యం. కాబట్టి అంగం అని పేరు పెట్టుకున్నాం. అంగం అని పేరు పెట్టుకొని అంగస్య ఇదం అధికార సూత్రం, ఇది అధికార సూత్రం అనమాట. ఇప్పుడు ఈ అస్మిన్ అధికారి, ఈ అధికారంలో ఏ సూత్రం ఉందంట? అత ఉపధాయాః. అత ఉపధాయాః అంగ అధికారంలో అత ఉపధాయాః అనే సూత్రం ఏమంటుందంటే, అంగస్య ఉపధాయాః అకారస్య స్థానే వృద్ధిర్భవతి. అంగమే ఉండాలంట, ఆ అంగంలో ఉపధా ఉండాలంట. అంతేకాదు, ఆ ఉపధా ఎటువంటి ఉపధా? అకారః. ఉపధాలో అకారం ఉండాలంట. అలాంటి అంగస్య ఉపధాయాః అకారస్య స్థానే వృద్ధిర్భవతి, వృద్ధి అవుతుంది అని ఈ సూత్రం చెప్పింది అంగాధికారంలోకి వెళ్తే. కానీ ఇక్కడ మనకు అంగం ఉంది, ఇప్పుడు చెప్పుకున్నాం భజ్ ఆ. ఈ స్థితిలో ఘై ప్రత్యయం అనేది ఘైకి ఆ మిగిలింది. ఆ అకార ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగం అని. ఇప్పుడు ఆ అంగంలో చూసుకోవాలి. అంగం అనగానే అంగంలోకి వెళ్ళి చూసుకోవాలి. ఇదేమంటుంది? అంగస్య ఉపదాయ. అంగము భజ్, దాంట్లో ఉపదా ఏంటి? ఆ ఉపదాలో అకారం ఉండాలి. ముందు ఉపదా అంటే ఏమిటి ముందు తెలుసుకోవాలంటే దానికి ఒక ప్రశ్న వేసాం. మళ్ళీ ఉపదా అంటే ఏమిటి? దానికి సమాధానంగా నెక్స్ట్ అలోంత్యాత్ పూర్వ ఉపధా, అంత్యాత్ పూర్వం అలహ ఉపదా సంజకోబోతి. అంతిమ వర్ణానికి పూర్వం ఏ వర్ణం అయితే ఉందో దాన్నే ఉపదా సంజ అంటాము. దానికి ఉపదా అని పేరు. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఏదైతే ఉందో దానికే ఉపధా అని పేరు. అది ఎక్కడ చూసుకోవాలి? అంగంలో చూసుకోవాలి. ఇక్కడ అంగం ఏంటి? భజ్ ధాతు. కాబట్టి భజ్ లో ఉపదా ఏంటి? భజ్ లో అంతిమ అక్షరం జ. జకారానికి ముందున్న వర్ణం భాలో ఉండే అకారం. ఆ అకారానికి ఉపధా అని పేరు. అది ఉపధాలో కూడా ఉంది, అకారమే ఉంది. మనకు సూత్రం చెప్పిన ప్రకారంగా ఉపధాలో అకారం ఉంటేనే అలాంటి అకారానికి వృద్ధి అవుతుంది. సరే, ఇప్పుడు వృద్ధి అవుతుంది చెప్పింది. అసలు వృద్ధి అంటే ఏమిటి? ఈ సూత్రం అంగస్య ఉపధాయాః అకారస్య స్థానే వృద్ధి భవతి అని చెప్పిపోయింది. ఇప్పుడు మన ప్రకృత సూత్రం వృద్ధి రాదేశం సూత్రం వస్తుంది. దీన్ని ప్రకృత సూత్రం అంటాం. ఏమంటుంది? వృద్ధి అవుతుందంటే వృద్ధి అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్తుంది. ఆ ఐ ఔ ఇది ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. అంటే ఆ ఐ ఔలకు వృద్ధి సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ ఐ ఔలకు వృద్ధి మూడు వర్ణాలకు వృద్ధి అని పేరు పెట్టుకున్నాం. కానీ ఇక్కడ అంగస్య ఉపధాయ అకారస్థాన వృద్ధి భవతి అన్నావు. అకారస్థాన వృద్ధి అవుతుందని చెప్పావు. కానీ ఇక్కడ వృద్ధి అంటే మూడు వర్ణాలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? వాటి నిర్ణయం కోసం మళ్ళీ ఒక పరిభాష సూత్రం ఉంది. అది స్థానేన్ తరతమః. స్థానేన్ తరతమః అంటే స్థానంలో ఏదైతే అత్యంత సదృశంగా ఉందో, అత్యంత సామ్యంగా ఉందో అలాంటి వర్ణం ఏదైతే ఉందో ఆ అక్షరాన్ని, ఆ వర్ణాన్ని ఆ ఆకార స్థానంలో తీసుకో అని చెప్పింది. అప్పుడు స్థానం ఏం కలుపుకోవాలి మనము? మన శిక్షా సూత్రంలో చెప్పిన విధంగా అకారానికి కంఠస్థానము, ఉపదాలో ఉండే అంగానికి ఉపదాలో ఉండే ఆకార స్థాయికి అకుహ విసర్జనీయాః కంఠ్యాః తోటి కంఠస్థానం. అదేవిధంగా మనకు వృద్ధి సంజ్ఞక వర్ణాలు మూడు ఉన్నాయి. ఆ ఐ ఔ. దాంట్లో మొట్టమొదటి కూడా కంఠస్థానమే. ఆ అనగానే అకుహ విసర్జనీయాః కంఠ్యాః అనగానే ఆలో హ్రస్వ దీర్ఘ ప్లుతాలు మూడు వచ్చేస్తాయి. అకారంలో హ్రస్వ దీర్ఘ ప్లుతాలు మూడు వచ్చేస్తాయి. కాబట్టి ఆ కారం కంఠస్థానం. సరే, పక్కన ఏ కారానికి ఉంది? ఆ ఐ ఔ వర్ణ ఐకారానికి ఏ స్థానము? కంఠతాళవ్యౌ. కంఠము తాళు. ఔకారానికి కంఠోష్ట్యౌ. ఈ రకంగా అన్ని వర్ణాలు కంఠం సమానంగా ఉంది. కానీ ఐకారానికి ఔకారానికి ఒక స్థానము అధికంగా ఉంది. కాబట్టి అత్యంత సాదృశ్యంగా ఉండేది కేవలం కంఠం కలిసింది ఆకారం మాత్రమే. కాబట్టి ఆ ఆకారాన్ని తీసుకొచ్చి మనము ఇక్కడ చేర్చాము. అంటే అకార స్థానంలో ఆకారం చేర్చాము. అందుకే బాజ్ ఆ అయిపోయింది. ఇప్పుడు బజ్ ఆ స్థానంలో అంగకి ఉపద ఆకార స్థానం వృద్ధి చేసుకుంటే బాజ్ ఆ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా అంగ అధికారంలోకి వెళ్ళి ఇంకో సూత్రం తెచ్చుకున్నాం. ఏది? చజోహుకు ఘిన్యతో. మన లక్ష్యం అంటే లక్ష్యానుగుణంగా మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంటాం. మన లక్ష్యం బాగా సిద్ధించాలంటే బాజ్ ఆ వచ్చింది. తర్వాత గకారం కావాలి. గకారం చేయాలంటే ఏం చేయాలి? ఇంకో పని చేసుకోవాలి. అది ఎక్కడ ఉంది? అంగాధికారంలో ఉంది. కాబట్టి అంగాధికారానికి మళ్ళీ వెళ్ళాం. అంగాధికారం ఏ సూత్రం ఉంది? చజోహుకు ఘిన్యతోహు. ఇదేమంటుంది? చజోహుకు ఘిన్యతోహు. చకార జకార స్థానంలో కవర్గం ఆదేశం వస్తుంది. కానీ ఇప్పుడు గిత్ న్యత్ ప్రత్యయాలు పక్కన ఉంటేనే, ఏదో ఒక ప్రత్యయం పక్కన ఉండాలంట.
అప్పుడు మాత్రమే చకార స్థానంలో కానీ జకార స్థానంలో కానీ కవర్గం ఆదేశంగా వస్తుంది. ఇక్కడ ఆదేశం అంటుంది, గమనించండి, ఆదేశం వస్తుంది. ఇక్కడ మనకు చకారం లేదు, ఉన్న చోట ఎక్కడైనా వేరే ఉదాహరణలో ఉంటుంది. ఇక్కడ మనకు జకారం ఉంది, బాజ్ భాజ్. ఆ జకార స్థానంలో కవర్గం వస్తుందంట. కవర్గం అనగానే కవర్గం నుండి 5 అక్షరాలు పరిగెత్తుకుంటూ వస్తాయి ఇక్కడికి. కానీ ఇంతటి సరిపోతుందా? పక్కనే ఉండాలంట. ఖచ్చితంగా ఇంగిత్తు ప్రత్యయం కానీ నియత్తు ప్రత్యయం కానీ పక్కన ఉంటేనే. ఇక్కడ ఇంగిత్తు ఉందా? ఉంది. ఎందుకంటే ఘై ప్రత్యయం, ఘై ప్రత్యయానికి అనుబంధం లోపం చేసుకుంటేనే ఆ మిగిలింది. అంటే ఇది అకారం అనేది గిత్తు ప్రత్యయంతో కూడుకున్నది కాబట్టి గకార ఇత్ సంజక వర్ణం ఉంది కాబట్టి అలాంటి గిత్తు వర్ణం పక్కన ఉంది కాబట్టే ఇక్కడ జకార స్థానంలో కవర్గం ఆదేశంగా వచ్చింది. సరే, మనకు కావాల్సింది ఒకటి, ఇక స్థానం కలుపుకుందామా? దానికి నిర్ణయం చేసుకోవాలి. మనకు ఉండేది జకార స్థానం ఒకటి, దాంట్లో 5 వర్ణాలు వచ్చాయి. దానికి వ్యవస్థ ఎలా చేసుకోవాలి? కావాల్సింది ఒకటే. దానికి నిర్ణయం కోసం మళ్ళీ పరిభాష సూత్రము స్థానేంతరతమ సహాయం తీసుకుంటాం. అదే ఉంటుంది మరి స్థానంలో ఏదైతే అత్యంత సాదృశ్యంగా ఉంటుందో, అంతరతమంగా ఉంటుందో అదే వర్ణాన్ని తీసుకో అని చెప్పింది. కాబట్టి మనం క్రమంగా శిక్షా సూత్రం ప్రకారం స్థానం కలపడానికి ప్రయత్నం చేశాము. దీనికి చకారానికి తాళు స్థానము, ఇక్కడ కవర్గానికి కంఠస్థానము. స్థానం అయితే బిల్కుల్ భిన్నంగా ఉంది, విపరీతంగా ఉంది కాబట్టి స్థానం కలవలేదు. అదేవిధంగా ప్రయత్నం చూసాము, ఆభ్యంతర ప్రయత్నము, ఇది కూడా కలవలేదు. అక్కడ ఎందుకంటే విరుతము ఘోషాలు తేడా వస్తుంది. బాహ్య ప్రయత్నం కలుపుకున్నప్పుడు మనం క్రమానుసారంగా ఏకే అల్ప ప్రాణా ఇతరే మహాప్రాణ, ఈ నియమం ప్రకారంగా కొన్ని అల్ప ప్రాణాలు ఉన్నాయి, కొన్ని మహాప్రాణాలు ఉన్నాయి. ఆ రకంగా బాహ్య ప్రయత్నం చూసినప్పుడు ఇది క్రమానుసారంగా ఇది 3వ వర్ణము చవర్గంలో కాబట్టి 3వ వర్ణానికి కవర్గముకు 3వ వర్ణం తీసుకొద్దామని చెప్పి అల్ప ప్రాణ వర్ణం కాబట్టి అల్ప ప్రాణ వర్ణం గకారం తీసుకొచ్చాం. 2 అల్ప ప్రాణాలే కాబట్టి ఈ రకంగా మనకు జకార స్థానంలో గకారం వచ్చింది. అందుకే బాగ్ ఆ ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు బాగ్ అనేది గకార హలంతం కాబట్టి పక్కన ఆ చేసుకుంటే బాగా అయిపోయింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా ఈ రకంగా భాగ వరకు మనకు రూపం తయారైంది. భాగ రూపం తయారైంది. మనకు భాగ కాదు, భాగ కావాలి, విసర్గం కావాలి. ఆ విసర్గం ప్రక్రియ ఏంటి? ఇది మాటికి చెప్పండి, ఇది ఒక్కసారి చెప్తామట. ఎందుకంటే విసర్గం అనే అన్నింటికి ఇంకా పూర్వవత్ అని చెప్పి మనం అది కంటిన్యూ ఫాలో అవుతాం కాబట్టి ఇది ఒక్కసారి బాగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు భాగా వచ్చింది. భాగాలో అంతిమ అక్షరమే ఉంది, ఘై ప్రత్యయం ఉంది. ఏముంది? ఘై ప్రత్యయం ఉంది. ఘై ప్రత్యయం ఎక్కడ ఉందండి? భాగాలో ఘై ప్రత్యయం ఉందా? ఘై ప్రత్యయం పైన ఉంది. భాగాలో గాలి ఆ ఉంది కదా, ఘై ప్రత్యయం లేదు. లేదంటామా? ఉంది. ఏ రకంగా అంటే ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే ఘై నుంచి ఆ వచ్చింది అంటే అది కూడా ఘై అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగానే ఊహించాలి. కాబట్టి ఆ ఘై ప్రత్యయం భాగాలో అంతిమ గకారంలో అకారం ఉంది కాబట్టి అది ఘై ప్రత్యయం. అలాంటి ఘై ప్రత్యయానికి ఇప్పుడు కృదతింగ్ సూత్రం వచ్చింది. చెప్పిందంటే ఆ ఘై ప్రత్యయం ఏదైతే ఉందో అంతిమంలో దానికి కృత్ అని పేరు పెట్టుకో. ఏం పేరు పెట్టాలంట? కృత్. ఇదేమంటుంది? ఇది ఒక్క ప్రత్యయం కృత్ పెట్టాలనా? లేదు. తింగ్ బిండ్ ప్రత్యయాహ కృత సంజకాహ భవంతి. తిప్ తస్ జీ షిప్ తస్థం అని చెప్పాను. ఈ 18 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కృత్ ప్రత్యయాలే. కృత్ భిన్న తింగ్ భిన్న ప్రత్యయాహ కృత సంజకాహ భవంతి. అంటే ఆ 18 ప్రత్యయాన్ని వదిలిపెట్టి మిగిలిన ఎన్ని ప్రత్యయాలు అవుతున్నాయో అవన్నీ కృత్ ప్రత్యయాలే. కాబట్టి అదే తింగు భిన్న ప్రత్యయాల్లో ఘై ప్రత్యయం కూడా ఉంది కాబట్టి దీనికి కృత్ సంధ్య అని పేరు వచ్చింది. కేవలం ఈ కృత్ సంధ్య ఎంతవరకు? కేవలం 3వ అధ్యాయంలో ఉండే ప్రత్యయాలకు మాత్రమే ఈ కృత్ సంధ్య అని పేరు పెట్టుకుంటాము. ప్రత్యయాలు అంటే మనకు ప్రత్యయం అధికారం ఎంతవరకు నడుస్తుంది? 5వ అధ్యాయం వరకు నడుస్తుంది. అంటే 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ప్రత్యయాలు ఉన్నాయి. ఈ కృత్ సంధ్య అక్కడ వర్తిస్తుందా అంటే అక్కడ వర్తించదు. కేవలం ధాతు యొక్క అధికారంలోనే. ధాతు యొక్క అధికారం 3వ అధ్యాయం వరకు ఉంది. ఇంతవరకు మాత్రమే చూసుకోవాలి. ఇంతవరకు మాత్రమే కృత్ సంధ్యాన్ని పేరు పెట్టుకోగలుగుతాము. కాబట్టి భాగలో ఉండే అంతిమ ఘై ప్రత్యయానికి కృత్ అని పేరు పెట్టుకున్నాం. కృత్ అని ఎందుకు పేరు పెట్టుకున్నాం? దీనివల్ల లాభం ఏంటి అంటే కృత్ తద్దిద సమాసాశ్చ. కృత్ అని ఎందుకు పేరు పెట్టుకున్నామంటే మనం
మనకి విసర్గం కావాలంటే ప్రాతిపదికం తెచ్చుకోవాలి. ప్రాతిపదికం మళ్ళీ ప్రత్యయం తెచ్చుకోవాలంటే ఏదైనా ధాతువన్న ఉండాలి, ప్రాతిపదికం ఉండాలని చెప్పాను. ఇక్కడ మనకు భజ ధాతు నుంచి గై ప్రత్యయం తీసుకుంటే ఒక శబ్దం తయారైంది, భాగాన్ని శబ్దం తయారైంది, కృదంత శబ్దం తయారైంది. మళ్ళీ ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం తెచ్చుకుంటే విసర్గం కావాలి. మనకు విసర్గం కావాలంటే అది ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి తెచ్చుకున్నప్పుడే మనకు ఆ భాగ రూప సిద్ధి జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాతిపదిక సంజ్ఞ కావాలి కాబట్టి కృత్ అని ముందు పేరు పెట్టుకున్నాం. ఆ కృత్ అని పేరు పెట్టుకోవడం వలన కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి కృదంత ప్రత్యయాలకు, తద్ధితాంత ప్రత్యయాలకు లేదా సమాసాలకు అన్నిటికీ ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు వస్తుంది. ఇక తద్ధితాంతం లేదు, సమాసం లేదు, కానీ కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి కృదంతం కాబట్టి అలాంటి కృత్ ప్రత్యయానికి కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? ప్రాతిపదిక సంజ్ఞ. అంటే కృదంత శబ్దానికి అక్కడ పదసంజ్ఞంగా పెట్టలేదన్నమాట. ఇక దీనికే ప్రాతిపదిక సంజ్ఞ అని పెట్టగానే ఒక అర్థవంతమైన శబ్దంగా తయారైంది. అప్పుడు కేవలం శబ్దం అని చెప్పాం, ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టగానే ఒక అర్థవంతమైన శబ్దంగా తయారైంది, అంటే ప్రాతిపదికంగా తయారైంది. కాబట్టి చెప్పాను కదా, ప్రత్యయం రావాలి అంటే ఖచ్చితంగా దానికి ప్రాతిపదికం అయినా ఉండాలి, లేదంటే ధాతు అయి ఉండాలి. మూల ప్రకృతి అన్నమాట. ఈ మూల ప్రకృతి ఉంటేనే మనకు ప్రత్యయం తెలుసుకోగలుగుతాము. ఇక్కడ కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ అయిపోయి, అంటే భాగాన్ని శబ్దానికి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. అదేవిధంగా కృత్ తద్ధిత సమాసాశ్చ అని సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టబడింది. సరే, ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింది? జ్ఞా ప్రాతిపదికాత్ అనే అధికారంలోకి వెళ్ళాం. ఇది 4వ అధ్యాయంలో ఉంది. ఈ అధికారంలోకి వెళ్ళి మనకు స్వౌజసమౌట్ షష్ఠాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గసోసాం యోసు ఏ విధంగా ధాతుకు అధికారంలోకి వెళ్ళి భావే ప్రత్యయం తెచ్చుకున్నామో అదే విధంగా ఇక్కడ ప్రాతిపదిక అధికారం అనేది అది ఇక్కడ నుంచి శబ్దాలతో ఏవైతే శబ్దాలు తయారవుతాయో ఇవన్నీ కూడా ఈ అధికారంలో ఉంటాయి. ధాతువులతో తయారైనటువంటి శబ్దాలన్నీ కూడా ధాతుకు అధికారంలో ప్రత్యయాలు ఉన్నాయి. శబ్దాలు తయారైనటువంటి ప్రత్యయాలు కూడా అంటే రూపాలు, అంటే శబ్ద రూపాలు తయారైనటువంటి శబ్దాలన్నీ కూడా ప్రత్యయాలన్నీ కూడా ప్రాతిపదికం యొక్క అధికారంలో ఉన్నాయి. మొత్తానికి మన శబ్దం తయారు చేయాలంటే ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి స్వౌజసమౌట్ చష్టాభ్యాంబిస్ అనే సూత్రం చేత మనం ప్రత్యయం తెచ్చుకున్నాం. ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ఇక్కడ ఈ సూత్రంలో మొత్తం 21 ప్రత్యయాలు వచ్చాయి. సరే, నువ్వు ప్రాతిపదిక అధికారంలో ఉండే ప్రత్యయాలను కూడా ప్రాతిపదికం అని పేరు పెట్టబడినటువంటి శబ్దం చేతనే ప్రత్యయాలు వస్తాయి. ఇక్కడ మనం భాగాన్ని శబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టాం, అందుకే అలాంటి భాగాన్ని ప్రాతిపదికం చేత ప్రత్యయం వస్తుందని చెప్పింది. కానీ ఎన్ని ప్రత్యయాలు వస్తున్నాయి? 21 ప్రత్యయాలు వస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 21 ప్రత్యయాలు వచ్చాయి. ఎక్కడ? భాగ అనే ప్రాతిపదికం పక్కలో. కానీ మనకు కావాలి భాగ, ఒక్క ప్రత్యయం కావాలి. ఏం చేయాలి? దానికి వ్యవస్థ ఏంటి? ముందు 21 ప్రత్యయాలు ఉంటున్నాయి. ఏంటి 21 ప్రత్యయాలను పేరు పెట్టింది ఎవరంటే పూర్వవత్ ప్రత్యయ. ఇవన్నీ ప్రత్యయ అధికారం. ఎందుకంటే 5వ అధ్యాయం వరకు నడుస్తుంది. 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయం ఏవైతే ఉన్నాయో ప్రత్యయాలు వాటన్నిటికీ ప్రత్యయ సంజ్ఞని పేరు పెట్టింది. సరే, ఈ ప్రత్యయాలకు ప్రత్యయం పేరు పెట్టావు. ఈ ప్రత్యయాలు ఎక్కడ కూర్చుంటాయి? ధాతునకు కానీ లేదా ప్రాతిపదికానికి. ధాతువైనా ప్రాతిపదికమైనా ప్రక్కనే కూర్చుంటాయి. ఇక్కడ ధాతు కాదు, కానీ ప్రాతిపదికం. ఏ ప్రాతిపదికం? భాగాన్ని ప్రాతిపదికం పక్కలో ఈ 21 ప్రత్యయాలు వస్తాయి. కానీ మనకు ఒకటే కావాలి కదా. దీనికి ప్రక్రియ ఏంటి? దానికి వ్యవస్థ కోసం మహర్షి పాణి ఒక సూత్రం రచించారు. ఏది? ముందు దీన్ని ఒక విభాగం చేసుకున్నాం. ఏ విభాగము? సుపహ. ఈ 21 ప్రత్యయాలకు వ్యవస్థ విభాగం చేయడానికి సుపహ అనే సూత్రాన్ని రచించారు. ఇదేమంటుంది? సుపహ అనే సూత్రము త్రీని ఏకవచన, ద్వివచన, బహువచన సంధ్యకాని భవంతి. ఈ సుప్పులకు, సుప్పు అంటే ఏం చెప్పాను? సు ఔజస్, ఔక్షస్, టాభ్యాంబిస్, గి ఓ సుప్. ఈ రకంగా చెప్పాను. సూండు వరకు లాస్ట్ సుప్పు వరకు. అంటే మొట్టమొదటి సు, అంతిమక్షరం పా తీసుకున్నాం. ఈ సుప్పులకు ఏం చేయాలంట?
త్రీని అంటే మూడిట్లకు క్రమంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మళ్ళీ మూడిట్ల క్రమంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అలా క్రమంగా ఏకవచన, ద్వివచన, బహువచనం మొత్తానికి 21 ప్రత్యయం పేరు పెట్టింది. ఎవరు? సుపహ అనే సూత్రం వచ్చి సుప్పులకు. తర్వాత విభక్తిశ్చ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ఏకవచనం, ద్వివచనం, బహువచనం పెట్టావో సుప్పులకు క్రమంగా, అదే క్రమంగా ఇప్పుడు క్రమంగా ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అని చెప్పి క్రమంగా విభక్తి సంజ్ఞ కూడా ఈ సూత్రం వచ్చి పేరు పెట్టింది అన్నమాట. ఏ సూత్రము? విభక్తిశ్చ త్రీని క్రమేణ విభక్తి సంజ్ఞకాహ భవంతి. ఈ మూడిట్లకు క్రమంగా విభక్తి సంజ్ఞ కూడా వస్తుంది. ఎట్లా? మూడు: ఏకవచనం, ద్వివచనం, బహువచనానికి ప్రథమ, మళ్ళీ ఏకవచనం, ద్వివచనం, బహువచనానికి ద్వితీయ. అలా క్రమంగా మూడిట్లకు విభక్తి సంజ్ఞ కూడా పేరు వస్తుంది విభక్తిష్ట అనే సూత్రం చేత. సరే, దీనివల్ల సుప్పులకు 21 ప్రత్యయాలకు సుప్పులని ఒక ఏకవచన, ద్వివచన, బహువచన సంజ్ఞ పేరు పెట్టావు. విభక్తిష్ట అని చెప్పి 7 విభక్తులు పెట్టావు. కానీ మనకు దీంతో నిర్ణయం కాలేదు. ఏం చేయాలి? మనకు కావాల్సిన ఒక ప్రత్యయం, ఒక విభాగం చేసుకున్నావు. దీనివల్ల మనకు నిర్ణయం కాలేదు కదా. ఈ నిర్ణయం కోసమే ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ఇక్కడ ప్రాతిపదికార్థంలో ప్రథమ విభక్తి సు వచ్చిందా? ఇక సు ప్రత్యయం మామూలుగా పుస్తకంలో సు అని ఉంది, కానీ దానిపైన అర్ధచంద్రాకార బిందు ఇచ్చాడేమంట. ఇప్పుడు అది చెప్పాను, పుస్తకాలు కూడా దాన్ని ప్రింటింగ్ చేయడం లేదు. ఎందుకంటే ఉచ్చారణ లోపించడం వల్ల వాళ్ళకు కూడా ఏం అర్థం కావడం ఇక్కడ ఏముందని చెప్పి, అందుకే ఉచ్చరించడం లేదు కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వలేదు అనమాట. మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, సు అనే ప్రత్యయం పైన అర్ధచంద్రాకార బిందు పెట్టామట. మనము సు, ఔట్, జస్, అమ్, అవుట్ 21 ప్రత్యయాల నుంచి మొట్టమొదటి ప్రత్యయం అంటే సు ప్రత్యయం. బాగా సు వచ్చింది, ఆ సు పైన అర్ధచంద్రాకార బిందు పెట్టుకున్నాం మనము. ఇప్పుడు ఈ స్థితిలో బాగా సు, ఇప్పుడు మళ్ళీ ఉపదేశే అజనునాసిక ఇత్ చెప్పాను. ఉపదేశ అవస్థలో అచ్చులకైతే ఇత్ సంజ్ఞ చేయాలనుకున్నప్పుడు ఇదే సూత్రం చేత ఇత్ సంజ్ఞ పేరు పెట్టుకుంటామంట. అంటే అచ్చులకు ఇత్ సంజ్ఞ ఈ సూత్రం వస్తుంది. ఇక్కడ సు అన్నప్పుడు సులో ఊ కనిపిస్తుంది కదా, కాబట్టి ఈ సూత్రం చేత అచ్చుకి ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టబడింది. ఏత్ సంజ్ఞ? అనునాసిక. అచ్చుకి ఇత్ సంజ్ఞ. ఇక్కడ ఊ అన్నప్పుడు ఉకారం పైన అర్ధచంద్రాకార బింది కూడా ఉంది, అంటే అనునాసికంతో కూడుకున్నటువంటి అచ్చు. సు అంటే ఊలో ఉండే ఊ అచ్చుకి పైన అర్ధచంద్రాకార బింది కూడా ఉంది, అంటే అనునాసిక అచ్చు అన్నమాట. కాబట్టి అనునాసిక అచ్చు ఉంది కాబట్టి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత దానికి ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టబడింది. ఇత్ అని పేరు పెట్టబడిగానే మనకు తస్య లోప సిద్ధంగా ఉంటుంది, దానికి లోపం చేసేస్తుంది. ఈ సూత్రం ఎందుకు తయారు చేయబడిందంటే కేవలం ఎక్కడైతే ఏ సూత్రం చేత ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టబడుతుందో ఆ ఇత్ సంజ్ఞకు లోపం చేయడానికి మాత్రమే తస్య లోప తయారు చేశారు మహర్షి పాణిని. ఆ లోపం అంటే ఏమిటి చెప్పడానికి కోసమే అదర్శనం లోప అనే సూత్రం తయారు చేశారనమాట. అందుకే తస్య లోప అదర్శనం లోప అయిపోయింది. అంటే ఇప్పుడు సులో ఉండే ఉకారం పైన ఉండే అదర్శనాకార బింది అంటే అనునాసిక అచ్చు లోపించింది. లోపం అంటే చెప్పాను కదా, కనిపించకుండా పోయింది. అందుకే కింద బాగా స్ అలా వచ్చింది. ఏమవుతుంది? బాగా స్. ఇప్పుడు సుప్తింగంతం పదం ఏంటండి? సుప్తింగంతం పదం. సుప్ అంతువాలే శబ్దం కానీ తింగ్ అంతువాలే శబ్దం కానీ ఏదైతే ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదికం పదం అని పేరు పెడుతుంది. ఈ సూత్రం ఏమంటుందంటే సుబంతస్య తింగంతస్య పద సంజ్ఞ భవతి. సుప్ అంతిమంలో ఉంది ఏ వర్ణాలకైతే లేదా ఏ ప్రాతిపదికానికైతే అలాంటి ప్రాతిపదిక మొత్తానికి పద సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఇక్కడ మనం ప్రాతిపదిక ముందు పేరు పెట్టుకున్నాం కదా, కాబట్టి సుప్రత్యము ఏ ప్రాతిపదికానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి పదం అని పేరు పెడుతుంది. ఇక్కడ సుప్ అనేది సుప్ నుంచి వచ్చింది కదా. సుప్ అంటే ఏమిటి? సుప్ లో ఉండే 21 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం అయితే తెచ్చుకున్నామో దాన్ని కూడా సుప్పే అంటాం. ఇక్కడ సు అనేది సుప్రత్యయం నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా సుప్ కిందనే భావించి మనం ఇక్కడ సుప్ అనుకుంటున్నాం అంట. అలాంటి సుప్రత్యయంకి పద సంజ్ఞ అని పేరు పెడుతుంది. కానీ ఆ పద సంజ్ఞ కేవలం సుకి మాత్రం పెడుతుందా, సుకి మాత్రం పెడుతుందా? కాదు. సుప్తింగంతం పదం,
ఆ సుప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి పద సంజ్ఞ అని పేరు పెడుతుంది. అంటే బాగా స్ ఆ మొత్తానికి పద సంజ్ఞ అని పేరు పెట్టబడింది. తింగంతం కొన్ని చోట్ల మన లకారాలు వస్తాయి తింగంతం, అక్కడ తింగంతాలకు ఈ సూత్రం పద సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఇక్కడ తింగంతం చేయగా చెప్పుకోలేదు. సుబంతస్య పద సంజ్ఞ భవతి. సుప్ అంతిమంలో ఉంది కాబట్టి ఆ మొత్తానికి పద సంజ్ఞ అని పేరు పెట్టబడింది. సరే, పద సంజ్ఞ ఎందుకు పేరు పెట్టుకున్నావు? ఎందుకంటే ఏ విధంగా అయితే ధాతుక అధికారంలోకి ప్రత్యయం తెచ్చుకుంటాము, అంగ అధికారంలోకి వెళ్ళి కొన్ని వేరే సూత్రాలు తెచ్చుకుంటాము, అదే విధంగా ఇక్కడ కూడా పద సంజ్ఞ అని పేరు పెట్టబడింది. అంటే పదాధికారంలోకి వెళ్ళి అక్కడ వేరే సూత్రాలతో మనం ఈ భాగా సిద్ధిని సాధించుకోవాలి మనం. కాబట్టి భాగా సిద్ధి రూపొందించుకోవాలంటే పదస్య అధికారంలోకి వెళ్ళడము అనివార్యము. అందుకే పద సంజ్ఞ అని పేరు పెట్టింది. పద సంజ్ఞ పేరు పెట్టగానే పదస్య ఇదం అధికార సూత్రం, ఇది అధికార సూత్రం అన్నమాట. అస్మిన్ అధికారి, ఈ పదాధికార సూత్రంలో ఏముందంట? ఇంకో సూత్రం వచ్చింది. మనం ఎక్కువగా సంధి సూత్రాలు ఉపయోగిస్తూ ఉంటామట. స సజుసో రుహు, స సజుసో రుహు, ఇది పదస్య అధికారంలో ఉంది. ఈ సూత్రం ఎక్కడ ఉందండి? పదికి అధికారంలో ఉందన్నమాట. స సజుసో రుహు, ఇదేమంటుంది? పదానికి అంతిమంలో ఉండే సకారానికి రు అవుతుంది. చూడు ఏమంటుంది? పదానికి అంతిమంలో ఉండే సకారానికి రు అవుతుంది. పదం ఎందుకు చెప్పారు? ప్రాతిపదికానికి అంతిమంలో ఉండే సకారానికి చెప్పుకోవచ్చు కదా, అక్కడ ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే పదాధికారంలో ఉంది కాబట్టి పద సంజ్ఞ పేరు పెట్టబడింది ముందు. మహర్షి పానికి తెలుసు ఇక్కడ ఎందుకు నేను సుప్తింగంతం పదం అని చెప్పి ఆ మొత్తానికి పద సంజ్ఞ పేరు పెడతాను, అందుకే పేరు పెట్టబడింది. కాబట్టి ఇక్కడ దాని నియమం ప్రకారంగా ముందు సూత్రం రచించారు మహర్షి పాణి అధికారంలో. స సజుసో రుహు, పదానికి అంతిమంలో ఉండే పద సంజ్ఞ ఎక్కడైతే పేరు పెట్టబడిందో అలాంటి పేరు పెట్టబడినటువంటి పదానికి అంతిమంలో సకారం ఎక్కడైతే ఉందో ఆ సకారానికి మాత్రమే పద సంజ్ఞ పేరు పెట్టలేదు అనుకోండి, సుప్తింగంతం పదం వచ్చి అక్కడ ఈ సూత్రం పనిచేయదు. సుప్తింగంతం పదం వచ్చి ఇక్కడ పద సంజ్ఞ పేరు పెట్టిందో పద సంజ్ఞ పేరు పెట్టబడిన ఆ అంతిమ సకారానికి మాత్రమే మనము ఈ సూత్రం చేత స సజుసో రుహు అనే సూత్రం చేత పదానికి అంతిమ నుండి సకారానికి రు అవుతుంది. ఏమవుతుంది? సకార స్థానంలో అనంత సకార స్థానంలో రు వస్తుంది అన్నమాట. బాగా రు అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ సకార స్థానంలో రు వచ్చింది. ఇక రు కూడా మళ్ళా రూలో ఊ ఉంది, అచ్చు వచ్చింది. ఆ అచ్చు పైన మళ్ళా అర్ధచందాకార బింది అనునాసిక ఉందన్నమాట. ఇప్పుడు అనునాసికతో కూడుకున్న అచ్చు ఉందనుకోండి, అచ్చులు కనగానే మనకు ఉపదేశే అజనునాసిక ఇత్తు గుర్తు రావాలి. ఇత్తు సంజ్ఞ పేరు పెట్టాలి, అనుబంధం లోపం చేయాలంటే అచ్చులకు ఖచ్చితంగా ఉపదేశే అజనునాసిక ఇత్తు వచ్చి అచ్చులకు ఇత్తు సంజ్ఞ పేరు పెడుతుంది. ఇక్కడ రు అనగానే రూలో ఊ ఉంది కాబట్టి ఆ ఊ పైన అర్ధచందాకార బిందికి కూడా ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి వీటికి ఇత్తు సంజ్ఞ పేరు పెడుతుంది. ఇది అనునాసికతో కూడుకున్న అచ్చుకి ఇతని పేరు పెట్టగానే మళ్ళీ కస్య లోప అదర్శన లోప అయిపోతుంది. అయిపోతే ఉంటుంది మళ్ళీ కూడా అది లోపిస్తే కేవలం రా రేపం మిగులుతుంది. బాగా మిగిలింది. బాగా ర రేపం, బాగా రకారం మిగిలింది. భాగ రా. ఇప్పుడు ఈ స్థితిలో ఇతి సంజ్ఞ పేరు పెట్టి లోపం చేసుకున్న తర్వాత విరామోవసానం, విరామోవసానం, ఇక్కడ విరామం అయిపోయింది. ఏ దానికి? రుకారానికి అనుబంధం లోపం చేస్తేనే రా మిగిలింది, రేపం మిగిలింది. దానికి ఇంకా మళ్ళీ ఏం చేయడానికి లేదు, ఆ వర్ణం పరివర్తన చేయడానికి ఏం లేదనమాట. అంటే విరామం అయిపోయింది, శాంతం అయిపోయింది. ఇక్కడ ఏ పరివర్తన జరగడానికి అవకాశం లేదు. అంటే అలాంటి విరామావస్థ కలిగినటువంటి వర్ణం ఏదైతే ఉందో ఇంకా దానికి ఏ మార్పులు రావో అలాంటి వర్ణానికి అవసాన సంజ్ఞ అని పేరు పెట్టింది సూత్రం. ఏ పేరు పెట్టింది? ఇంకా దీనికి ఏ మార్పు, రకారానికి అంతిమంలో అన్ని అనుబంధాలు లోపం చేసుకోవచ్చింది, ఇంకా దానికి ఇంకా అనుబంధం లోపం చేయాలంటే కాదనమాట. ఎవరైనా అనొచ్చు, ఇది అంతిమం ఉంది కదా, రకారం అలంత్యం పెట్టి ఇచ్చని పేరు లోపం చేద్దాం, కాదు. అక్కడ అనుబంధం లోపం చేసుకుంటే మిగిలింది, మళ్ళీ దానికి కూడా అనుబంధం లోపం చేస్తే ఇంకా అక్కడ ఏ ఉపయోగం ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ విరామోవసన, అలాంటి విరామం అయినటువంటి శాంతమైనటువంటి పరివర్తన లేనటువంటి వర్ణం ఏదైతే ఉందో అలాంటి వర్ణానికి అవసాన సంజ్ఞ అని పేరు పెట్టబడింది. ఎందుకు పేరు పెట్టబడింది అవసాన సంజ్ఞ అని? ఎందుకంటే దాని పక్కనే ఖరవసానయోర్ విసర్జనీయ, ఖర్ పక్కన ఉన్న
లేదా అవసానం. ఇక్కడ అవసానం ఉంది అంటే అవసానం ఏంటంటే అవసాన సంధ్య. అవసానం అనేది ఒక పేరు. రోజు పెట్టేది విరామోవసానం అనేది విరామోవసానం అనే సూత్రం వచ్చేసి ఆ రకారానికి రేపానికి అవసానం పేరు పెట్టింది. అలాంటి అవసానానికి ఖరవసానయోరు విసర్జనీయ. ఖర ఉన్నా లేదా అవసానం ఉన్నా అలాంటి అవసానానికి విసర్జనీయ భవతి, విసర్గం వస్తుంది. అంటే రేపానికి విసర్గం వస్తుంది. కాబట్టి ఇప్పుడు అవసాన సంజ్ఞకతో కూడుకున్నటువంటి రకారానికి విసర్గం చేయగానే భాగ ఇది రూపం సిద్ధ్యతి. భాగానే మన లక్ష్యం సిద్ధిస్తున్నామంట. మన లక్ష్యం ఏంటి? భాగ అనే రూపాన్ని తయారు చేయడం. ఇది ఈ రకంగా మనకు భాగ సిద్ధి తయారవుతుంది. సేమ్ ఇలాగనే ఇప్పుడు భాగ వచ్చింది కదా, భాగ శబ్దానికి సమానంగానే మిగిలిన శబ్దాలు కూడా ఇదే విధంగా తయారవుతాయి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే త్యాగ, యజ్ ధాతుకి యాగ, త్యజ్ ధాతుకి త్యాగ. ఇక్కడ ఏముంది? అక్కడ భజ్ ధాతు, ఇక్కడ యజ్ ధాతు. భజ స్థానంలో యజ్ పెట్టామంతే. మిగిలిన ప్రక్రియ సేమ్ టు యాజ్ అలాగే ఉంటుంది, కేవలం ధాతు మారుతూ వస్తుంది. ఇక్కడ యజ్ గై, ఇక్కడ భజ్ గై అన్నాం, ఇక్కడ యజ్ గై అంటాం. అక్కడ అనుబంధం చెప్పేసిన భజ్ ఆ అని చెప్పాము, ఇక్కడ యజ్ ఆ అంటాం. అక్కడ వృద్ధి చేసుకున్నప్పుడు భాజ్ ఆ వచ్చింది, ఇక్కడ యాజ్ ఆ వస్తుంది. మళ్ళీ అక్కడ చజోహకు గిన్యతో కుత్పం చేసుకుంటే భాగ్ ఆ వచ్చింది, ఇక్కడ యాగ్ ఆ వస్తుంది. ఆ రకంగా యాగా తయారైంది. మళ్ళీ విసర్గం సేమ్ ఇదే ప్రక్రియగా తెచ్చుకున్నామంటే యాగ. అదేవిధంగా త్యజ్ ధాతుకి త్యాగ. ఒక్కటి చూపించండి. ఇదే శబ్దాన్ని బేస్ చేసుకొని వందల శబ్దాలు, కోట్లలో శబ్దాలు, సైకడం శబ్దాలు ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఒక శబ్దోత్పత్తి తయారైందంటే దీన్ని ఆధారం చేసుకుని ఇటువంటి శబ్దాలన్నీ కూడా, ఇటువంటి ఈ రకంగా ఉండేటువంటి సమానంగా ఉండే శబ్దాలను కూడా మనము సేమ్ ఇదే ప్రక్రియ విధానంగా మనము తయారు చేసుకోవచ్చు, రూప ప్రక్రియ సాధించుకోవచ్చు అని. ఇక్కడ భాగ శబ్దానికి సమానంగా నడిచేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో కొన్ని యాగ, త్యాగ, రాగ ఇలాంటి కొన్ని శబ్దాలు పూర్వవత్ చెప్పి చూపించి వదిలేశాడు. అంటే ఇవన్నీ భాగ శబ్దానికి సమానంగానే మనం ఏ విధంగా అయితే రామ శబ్దం నేర్చుకొని మిగిలిన శబ్ద జనక, ధర్మ, కృషక, కారక ఇవన్నీ పుల్లింగానికి సమానంగా నడుస్తాయి అని చెప్తాము, అంటే భవతి శబ్దానికి సమానంగా నడుస్తాయి అని చెప్తాము. అలాగే ఒక భాగ శబ్దం తయారు చేయడం వచ్చిందనుకోండి, మిగిలినటువంటి ఇటువంటి శబ్దాలన్నీ కూడా భాగ శబ్దానికి సమానంగా నడుస్తాయి అని మనం దీన్ని ఆధారంగా చెప్పుకోవచ్చు అనమాట. అస్తు, ఇప్పుడు మీకు ఎవరికైనా సందేహం చెప్పండి. ఇంకా ఎవరికి అంతిమ సందేహం ఉండే ఎవరికైనా? మహోదయ జీ చెప్పండి. మహోదయ, ఈ సుప్పుకి మనకి సౌ అనే ఉంది కదా, అంటే సు అని మనం ఎట్లా అంటే కొద్దిగా అర్థం కాలేదు. సూకి సవ్ ఎలా వచ్చిందా? అంటే మనకు సుప్పు అని అంటున్నాం కదా, సౌ ఈ సౌజస్ మౌట్ అక్కడి నుంచి కదా సుప్పు తీసుకున్నాం మనం. అక్కడి నుంచి తీసుకున్నాం. అంటే ఆఖర్లో ఉన్నది, ఆఖర్లో ఉన్న సుప్పనా? ఆఖరి సుప్పు కదండి, అది సప్తమి భక్తి బహుశలో సుప్పు ఉంది. సుప్పులో లాస్ట్ లో ఓన్లీ పకారం తీసుకున్నాం మనం. పకారం కేవలం ఓన్లీ పకారం తీసుకున్నాం. సు ఇక్కడిది కాదు, ఈ సు స్టార్టింగ్ లో ఉండే సు, ఇక్కడ సు వేరే, ఇది సుప్పు ప్రత్యయం పూర్తిగా. గీ ఓ సుప్పు. సప్తమి భక్తి ఏకవచనం గీ వస్తుంది, సప్తమి ద్వివచనంలో ఓస్ వస్తుంది, సప్తమి బహువచనంలో సుప్పు వస్తుంది. ఈ సుప్పు కాదు, సుప్పులో ఉండే అంతిమ పకారం తీసుకున్నాము. సు ఔజస్ లో ఉండే మొట్టమొదటి అక్షరం తీసుకున్నాం. ఆ సు ఈ పా కలిపితే ప్రత్యాహారంగా విధంగా కలుపుతాం. ప్రత్యాహారంలో ఇలా కలిపితే సుకి పాకి మధ్య ఎన్ని ప్రత్యయాలు అయితే ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి. ఇక సుప్పు ప్రత్యాహారం అండి. ఈ విధంగా అన్ని ప్రత్యాహారం తయారు చేసాం. అలాగా అంటే ఇది సు ఇక్కడ సంధి వస్తుంది కాబట్టి అది సు సు అలా వస్తుంది అంటారా సోకి? అక్కడ సు పక్కన ఔ ఉంది, ఏముంది? అదే సు పక్కన ఔ ఉంది కదా, సులో ఉండే ఊ పక్కన ఔ. ఇక్కడ సంధి జరిగి సుకి ఈకో ఎనర్జీ అయిపోయింది. ఏమైందండి? ఈకో ఎనర్జీ ప్రకారంగా ఊ స్థానంలో బా వచ్చింది, అందుకే సో అయిపోయింది. అలాగా మొత్తం సంధియుక్తంగా సంధి చేసి కలిపి రాశారు సూత్రాన్ని. ధన్యవాదం మహోదయ, అర్థమైంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వస్తుంది. ఇదే విధంగా మనము సేమ్ ఇప్పుడు మీరు
మీకు గ్రూప్ లో పెట్టాను కదా, మొత్తం రూపసిద్ధి రాసి మొత్తం భాగ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇదే విధంగా రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఏం చెప్పాను, భజ స్థానంలో కేవలం మనం యజ్ ధాతు పెట్టాలి. మిగిలిన ప్రక్రియ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. అది చూపించండి మార్చి ఎక్కడెక్కడ మారుతుందో. యజ్ ధాతుకి ధాతు సంజ్ఞ పేరు పెట్టుకుంటాము, మళ్ళీ అనుబంధం లోపం చేస్తే యజ్ మిగులుతుంది. యజ్ ఘై, యజ్ ఆ, యాజ్ ఆ, యాజ విసర్గం పెట్టుకుని యాజ. అదేవిధంగా త్యాగ. ఇదే మనకు రూప ప్రక్రియ ఒకటి చూపించారు. దాన్ని బట్టి మిగిలినటువంటి శబ్దాలు ఎన్నైనా సాధించుకోవచ్చు. సైకడం శబ్దంకి సిద్ధి ఈ రకంగానే తయారు చేయవచ్చు అని చెప్పి మహర్షి పాణి ఇక్కడ సంకేతించాడు అన్నమాట, ఉల్లేఖించాడు. ఇక్కడ మనకు ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి? సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి? ఇక్కడ ఈ వృద్ధి ఆదేశం వచ్చి ఏం పని చేసింది మనకు? వృద్ధి ఆదేశం వచ్చి ఇక్కడ ఏం పని చేసింది మనకు భాగ సిద్ధిలో? ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాం అసలు మనం భాగ? సూత్రం ఏంటి? వృద్ధి ఆదేశం. ఏమంటుంది సూత్రము? ఆ ఐ ఔలకు వృద్ధి సంధి అని పేరు వస్తుంది అంతే దీని యొక్క అర్థం. ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే చెప్పాం కదా, అంగస్య అంగాధికారానికి వెళ్ళి మనం అత ఉపధాయా అనే సూత్రం చేత ఇదేమంటుంది, అంగస్య ఉపధాయా అకారస్య స్థానం వృద్ధి భవతి అని చెప్పింది. అంతే, వృద్ధి భవతి అని చెప్పింది. వృద్ధి అనగానే ఆ వృద్ధి అంటే ఏమిటి చెప్పడం కోసమే ఈ సూత్రాన్ని చెప్పాల్సి వస్తుంది అన్నమాట. వృద్ధి ఆదేశ్ ఆ ఐ ఔకు వృద్ధి సంధ్యా భవతి. ఇక్కడ ఈ రూపంలో ఈ రకంగా ఈ మన ప్రకృతి సూత్రం ఉపయోగపడింది. ఇది వృద్ధి అని చెప్పకుంటేనా అక్కడ రూపసిద్ధి జరిగేది కాదు, భజికి భాజన వచ్చేది కాదు. మన సూత్రం యొక్క ప్రయోజనం ఎక్కడ జరిగింది? ఆ సూత్రం వృద్ధి చేసుకో అన్నప్పుడు, వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్తున్నాడు. ఆ ఐ ఔకి వృద్ధి సంధ్య అవుతుంది. కేవలం ఇది ముఖ్య ప్రయోజనం. ఈ ప్రక్రియ ఇది ప్రయోగం ఎక్కడ వచ్చింది? ప్రయోగంలో చూపించడం కోసమే ఈ సూత్రం కింద ఈ భాగ శబ్దాన్ని ఉపయోగించాడు అన్నమాట. భాగ శబ్దాన్ని ఇచ్చారు ఇక్కడ. అర్థమైంది కదా? కేవలము వృద్ధి అవుతుంది అతోపదాయ సూత్రం చేత. ఆ వృద్ధి అంటే ఏమిటి అని చెప్పడం కోసమే మనకు ఇక్కడ భాగ శబ్ద రూపాన్ని వృద్ధి ఆదేశ కింద ఇచ్చాడనమాట. అస్తు. ఇప్పుడు ప్రకృతం అనుసరామ. స్టార్టింగ్ చూడండి, మొట్టమొదటి సూత్రం వృద్ధి రాజు చెప్పుకుంటున్నాం కదా, ఒకసారి ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ ఉదాహరణ చెప్పాను, భాగ, త్యాగ, యాగ అంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ సేమ్ ఇటువంటివన్నీ సేమ్ ఇదే విధంగా నడుస్తాయి. అంటే భాగ వచ్చి త్యాగ యాగ వచ్చేసింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. నాయక, చాయక, పావక, స్థావక, కారక, హారక, పాఠక, పాచక అన్నిట్లో ఒకే రకమైన రూపాలు కహ 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 అన్ని వచ్చేస్తున్నాయా? నాయక, చాయక అంటే దీంట్లో ఒక్కటి నేర్చుకున్నామంటే, నాయక శబ్దం తయారు చేయడం నేర్చుకున్నాం అనుకోండి, ఈ చాయక, పావక, స్థావక ఒక ధాతు మారింది, రూపం మొత్తం ఒకే విధంగా ఉంటుంది. ఇది మనకి వ్యాకరణ నేర్పుతుంది. నువ్వు ఒక్క శబ్దం నేర్చుకున్నావంటే ఆ ఒక్క శబ్దాన్ని బేస్ చేసుకుని 100 శబ్దాలు తయారు చేయవచ్చు ఇదే విధంగా. ఎందుకంటే మన శబ్దశాస్త్రం అనంత శబ్దశాస్త్రం. శబ్దశాస్త్రము చాలా విశాలమైంది అనమాట. దానికి మనం 1000 జన్మలు వచ్చినా కూడా మనం దీన్ని పూర్తి చేసుకోలేం అన్నమాట. దీనికి మహాభాషణ వస్తున్నమాట. బృహస్పతి అనే మహర్షి ఆచార్య ఇంద్రునికి ఈ శబ్దరాశి గురించి, ఈ వేద విద్య గురించి, శబ్ద విద్య గురించి చెప్పడం మొదలు పెట్టారంట. అంటే వాళ్ళు భగవంతునితో ఆ వరం కోరుకున్నారట, ఈ విద్యను మొత్తం నేర్చుకోవాలి, ఈ శబ్దరాశి మొత్తం నేర్చుకోవాలి అంటే మాకు 1000 వర్షాల వరకు మాకు ఆయుష్ను ప్రసాదించు. అదేవిధంగా పరమాత్మ వాళ్ళకి ప్రసాదించారట ఆ మహర్షులకు. సరే, బృహస్పతి లాంటి ఆచార్య, పరమ యోగ్యుడైనటువంటి శిష్యుడు ఇంద్రుడు, ఇద్దరు కూర్చొని విద్యాభ్యాసం చేయడం మొదలు పెడితే, శబ్ద గురించి తెలుసుకోవడం మొదలు పెడితే, నా అంతం జగామ అని చెప్పి ఒక మహాభాషణ వస్తుంది, చెప్తాను మీకు. వీళ్ళిద్దరు చెప్పుకుంటూ పోతుంటే వర్షాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏళ్ళు గడిచిపోతున్నాయి, కానీ ఈ శబ్దరాశికి అంతం కాలేదంట. అంత విశాలమైనది ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం? ఇదైతే కాదని చెప్పి దాని సారాంశాన్ని తీసుకోవాలి. అనంత శాస్త్రం
ఒక శ్లోకం ఉన్నది. అనంత శాస్త్రం బహువేదితం. అనంతపారం కిల శబ్ద శాస్త్రం అని చెప్పి. ఈ అనంత పారం అంటే చాలా విశాలమైన, పారం అంటే సముద్రం లాంటిది ఈ శబ్దరాశి. ఒక ఉదాహరణ, స్థూల ఉదాహరణ కోసం. అలాంటి దీన్ని మనం మొత్తం చదువుకోవాలంటే చదువుకోలేము, దీంట్లో సారాన్ని మాత్రమే గ్రహించాలి అని చెప్పి. ఆ సారాన్ని గ్రహించాలి అంటే ఏ రకంగా గ్రహించాలి అన్నప్పుడు ఈ వ్యాకరణ పద్ధతి ప్రకారంగా ఒక శబ్దోత్పత్తిని తయారు చేసామంటే దాన్ని బట్టి మనం 100 శబ్దాలు, 1000 శబ్దాలు తయారు చేసుకునే ప్రక్రియ విధాన్ని మహర్షి పాణి ఆయన తపస్ శక్తితోటి, సాధనతోటి మనకు ఈ రకంగా అందించారన్నమాట. ఇప్పుడు చూడండి, భాగ శబ్దం చెప్పాను, దానికి అనుగుణంగానే 100 శబ్దాలు మనం తయారు చేయవచ్చు. ఇప్పుడు రామ శబ్ద రూపం నేర్చుకుంటే దానికి అనుగుణంగా 100 శబ్దాలు రామ శబ్దానికి సమానం నడిపించవచ్చు. అదే విధంగా ఒక భాగ శబ్ద రూపసిద్ధి వచ్చిందంటే ఇటువంటి 100 శబ్దాలు మనం తయారు చేయవచ్చు. ఒక శబ్దోత్పత్తి తోటి 100 శబ్దాలు మనకు అర్థం అవుతాయి. ఇదే విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అస్తు. ఇప్పుడు మనము ఒక నాయక శబ్దాన్ని చూద్దాం. ఏంటండి, ఒకసారి విందాం. కేవలం ఇక రాపించే పద్ధతి నేను రేపు చూపిస్తాను. భాగ శబ్ద రూపం మొత్తం అంతా రాసుకున్నారు కదా, నేను గ్రూప్ లో పెట్టాను. ఇది కూడా ఇప్పుడు చెప్పేదంతా గ్రూప్ లో ఉందండి, గ్రూప్ లో పెట్టాను, తర్వాత రాసుకున్నది. ఒకసారి వినండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నాయక శబ్ద ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది. సరే, మొట్టమొదటి శబ్దం ఏంటి, మనకు మన లక్ష్యం ఏంటి, నాయక. మన రెండవ సిద్ధి ఏంటండి, రిద్ధిరాజు రెండవ సిద్ధి నాయక. నాయక శబ్ద రూపం ఎలా సిద్ధిస్తుంది, ఎలా తయారవుతుంది, ఈ రూప ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది. ముందు నాయక అంటే ఏమిటి. నాయక అంటే మనకు తెలిసిందే, నాయకుడు. నాయకుడు అంటే ఏమిటి, నేత. నేత కదా, నేతని నాయకుడు అంటాం. అంటే తీసుకెళ్లేవాడు, అంటే నాయకుడు ముందు ఉంటాడు, ఆ 100 మంది తీసుకెళ్తూ ఉంటామట. అందుకే లే చెల్నే వాళ్ళ అంటే అందరిని తీసుకెళ్లేవాడు నేత. నేతని నాయకుడు అంటాం. నాయక అంటే నాయకుడు లేదా నేత. ఇప్పుడు నాయక శబ్దాన్ని తయారు చేయాలంటే దాంట్లో ఏ ధాతు తీసుకున్నారు అంటే ఇక్కడ ఇచ్చాడు, నీయి ప్రాపనే. ఏంటండి, నీ అన, నీయి ప్రాపనే ధాతు తీసుకున్నాను. నీయి అనేది ధాతువు, ప్రాపణి అనేది దాని యొక్క మీనింగ్. ఇక్కడ ప్రాపణి అంటే పొందే అర్థంలో, సందర్భాన్ని బట్టి ధాతు ప్రత్యయం కలిసినప్పుడు అర్థం కూడా మారిపోతుంది. ఇక మామూలుగా ధాతు యొక్క అర్థం ఇచ్చాడు, ప్రాపణే. నీయి ప్రాపణే ధాతు. ప్రాపణి అనేది బ్రాకెట్లో పెట్టుకోండి, దీని మీనింగ్ అనమాట. సరే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, నీ ధాతు ఇచ్చాడండి. ఇక్కడ నీ అనేది ధాతు అంటున్నాము. ధాతుని ఒక ధాతుని పేరు పెట్టింది ఎవరు, మనం పూర్వవర్తుగానే పూర్వ విధంగానే భూవాదయో ధాతవ. ఎందుకు ధాతు పట్టణం ఉంది కదా, అన్నిటికీ ధాతులన్నిటికీ ధాతుని పేరు పెట్టింది ఇదే సూత్రం, ఇంకా కామన్, ఇది అన్నిటికీ కామన్ గా ఉంటుంది. భూవాదయో ధాతవ అనే సూత్రేణ నీ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. నీ అనే దానికి ధాతు సంజ్ఞ అని పేరు వస్తుందన్నమాట. ఎవరికి, నీ అనే ధాతు. సరే, నీ అనే దానికి ధాతు సంజ్ఞ పేరు పెట్టాము. అలా పేరు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ధాతులో ఏ విధంగా ఏమైనా అనుబంధాలు ఉన్నాయో చూసుకోవాలి. మనం భజ ధాతులో భజకి ధాతుని పేరు పెట్టిన తర్వాత దాంట్లో అనుబంధం ఏమున్నది, అనునాసిక అచ్చు ఉన్నది. దానికి ఇతని పేరు పెట్టుకొని లోపం చేసుకున్నాం. ఇక్కడ ఏమైనా ఉందా అట్లా అంటే ఉంది. నీ ధాతు కదా, నీ ధాతులో ఈ యకారం ఉందండి, అంతిమేముంది, ఈ యకారం ఉంది. మనకు నాయక శబ్దాన్ని తయారు చేయాలంటే ఇక్కడ ఈ యకారం అవసరం, తీసేయాలి మనం. కాబట్టి ధాతు సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత హలంత్యం ఏముంటుందండి, హలంత్యం అనే సూత్రం వచ్చేసింది. హలంత్యం అంటే ఏం చెప్పిన అర్థము, అంతిమ హల్ వర్ణానికి ఇత్ సంజ్ఞని పేరు పెడుతుంది. ఉపదేశంలో ఉన్నటువంటి అంతిమ హల్ వర్ణం ఏదైతే ఉందో దానికి ఇత్ సంజ్ఞని పేరు పెడుతుంది. ఇది ఒక గుర్తు పెట్టుకుని, హలంత్యం పనిచేస్తుంది. అది ధాతువు కావచ్చు, ప్రత్యయం కావచ్చు, గణపాఠంలో ఉండే శబ్దం కావచ్చు. అంటే మహర్షి పతంజలి రచించినటువంటి 5 గ్రంథాల నుంచి ఏదైనా కానివ్వండి, 5 గ్రంథాల నుంచి ఏదైనా కానీ అంతిమంలో ఉంటే చాలు. ఇది ఓన్లీ ప్రత్యానికి పనిచేస్తుంది లేదా ధాతులు పనిచేస్తుంది చెప్పలేదు. ఇది అన్నిటికీ పనిచేస్తుందంట. ధాతులు కావాలంటే ధాతులో పనిచేస్తుంది, ప్రత్యయంలో కావాలంటే ప్రత్యయంలో పనిచేస్తుంది, ఇంకా ఏ రకంగానే కావాలంటే అక్కడ పనిచేస్తుంది. దీనికి నియమం పెట్టలేదు, ఇక్కడే అవుతుందని చెప్పి. వేరే సూత్రానికి నియమం, లసక్వ తద్దితే చెప్పాను. ఏం చెప్పాను, లసక్వ తద్దితే, దానికి నియమం కట్టిపడేశాడు. ప్రత్యయం ఉండాలి, ఆ ప్రత్యయానికి ఆదిలో మాత్రమే అని చెప్పాడు. అంటే ప్రత్యయమే చూస్తుంది, ప్రత్యయం ఉంటేనే వస్తుంది. ఆ ప్రత్యయం కూడా ఎవరు ఉండాలంట, అన్ని ప్రత్యయాలకి ఇచ్చాడా, లేదు. ప్రత్యయంలో కూడా లకారము గాని శకారం గాని కవర్గం ఉంటేనే అప్పుడు పనిచేస్తుంది. ఇవి ఎన్ని లేకుంటే రాదు. కానీ హలంతమైన సూత్రము అది ప్రత్యయమైనా పర్వాలేదు, ధాతు అయినా పర్వాలేదు, ఇంకా ఆగమైనా ఏదైనా కానీ
అది అంతిమంలో ఉండాలి చాలు. అంతిమంలో ఉంటే అలా అంతిమంలో ఉండాలి, అది అల్ వర్ణమై ఉండాలి. ఏంటండి? హల్ వర్ణమై ఉండాలి. హల్ అంటే హయ వరకు నుంచి మొదలుకొని లా వరకు ఉండే ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాలే ఉంటే చాలు. దానికి ఇత్ అని పేరు పెడుతుంది. ఏం పేరు పెడుతుంది? ఇత్ అని పేరు పెడుతుంది. మనం భాగాలో ఘై ప్రత్యయంలో మనం హలంత్యం సూత్రాన్ని ఉపయోగించుకున్నాం. అంటే ఇక్కడ ప్రత్యయంలో ఉపయోగించుకున్నాం. ఇక్కడ ఎక్కడ ఉపయోగిస్తున్నాము? ధాతువులో ఉపయోగించుకుంటున్నాము. హలంత్యం సూత్రాన్ని ధాతువులో ఉపయోగించుకుంటున్నాం అంట. సరేనా? అంటే ఎందుకంటే ఇవి ధాతువులన్నీ కూడా ప్రత్యయాలు కూడా అన్ని మహర్షి పాణి రచించిన గ్రంథాల్లోంచి ఉన్నాయి కాబట్టి ఇది సూత్రం ఇక్కడ వర్తిస్తుంది, ఇక్కడ కూడా పనిచేస్తుంది. అస్తు, ఇది సింపుల్ గా ఉంటుంది. అంత్యం హల్ ఇత్ సంజం భవతి. అంతిం హల్ వర్ణానికి ఇత్ అని పేరు వస్తుంది. ఇక్కడ నీ ధాతువుకి అంతిం హల్ వర్ణం ఏంటి? యకారం. కాబట్టి ఆ అంతిం యకారానికి ఇత్ సంజ్ఞా భవతి. అంతిం యకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ అని పేరు పెట్టుకోగానే మనకు తస్యలోప సిద్ధంగా ఉంటుంది. ఆ తస్యలోప వచ్చేసి లోపం చేస్తుంది. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోప. అప్పుడు ఈ యకారం వెళ్ళిపోయింది. ఏమిటి? నీ అనే ధాతులు, నీ ప్రాప్ అనే ధాతువులో ఈ యకారం చవర్గం నుండి పంచమాక్షరం ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టి దానికి లోపం చేశాం. అందుకే ఈ యకారం వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది? కేవలం నీ మిగిలింది. ఏం మిగిలింది? నీ అనా మిగిలింది. ఇప్పుడు ఇంకో సూత్రం వస్తుంది. నో నహ. ఏంటండి? నో నహ. నో నహ సూత్రంలో స్పష్టంగా ఉందండి. నో నహ అని చెప్పి అంటే ధాతువులో ఉండే అణకారానికి ధాతులో ఉండే నకారానికి నా అవుతుందంట. సింపుల్ గా అంతిం టవర్గంలో ఉండే పంచమాక్షరానికి టవర్గంలో ఉండే పంచమాక్షరం అవుతుంది. అణాకి నకారం అవుతుంది, సామాన్య నకారం అవుతుంది. నో నహ సూత్రం స్పష్టంగా చెప్పింది. నో స్థానంలో నహ అవుతుంది అంటే నకారానికి నా అవుతుంది. కానీ ఎక్కడ అవుతుంది? ఓన్లీ ధాతువులో మాత్రమే పనిచేస్తుంది. గుర్తుపెట్టుకునేది ఈ సూత్రం ఎక్కడ పనిచేస్తుంది? ఓన్లీ ధాతువులో. ఈ ధాతువుని కాదు, ఏ ధాతువునా కూడా ధాతువులో అణకారం ఉంటే అంటే తవర్గం యొక్క పంచమాక్షరం ఉంటే దానికి తవర్గం యొక్క పంచమాక్షరం తీసుకొస్తుంది. ఇది ఎక్కడ పనిచేస్తుంది? హలంత్యం యొక్క అన్ని చోట్ల పనిచేయదు. ఎక్కడ పనిచేస్తుంది? ఓన్లీ ధాతువులో మాత్రమే పనిచేస్తుంది. అందుకే ఇక్కడ స్పష్టంగా ధాతో అణకారస్య స్థానే నకార భవతి. ధాతువులో ఉండే అణకారానికి నకారం వస్తుంది. అందుకే నోనహ సూత్రం వచ్చేసి ఆ ధాతువుని అణకారానికి నా చేసింది. ఓన్లీ నకారానికి మాత్రం, నాలో ఈకి ఏం చెప్పలేదు, ఓన్లీ నకారానికి. అంటే హలంత నకారానికి మాత్రమే హలంత తవర్గం నుండి నకారం చేసేస్తుంది, సామాన్య నకారం చేస్తుంది. అందుకే ఈ సూత్రం వచ్చేసి నకారం చేసి వెళ్ళింది. అప్పుడు ఏమైంది? నీ అనేది నీగా మారిపోయింది, సామాన్య నకారంగా నీగా మారిపోయింది. ఈ విషయంలో ఏం చెప్పలేదు, ఓన్లీ నకార విషయం చెప్పలేదు. నిత్యం నా మార్చాం, మిగిలిన వర్ణం ఎలా ఉందో అచ్చు వర్ణం అలాగే పెట్టాం. ఇప్పుడు ఏమైపోయింది? లోపం చేసుకున్నాక ఇది లోపం ఇత్తని పేరు పెట్టలేండి. ఊరిక నకార స్థానంలో నకారం ఆదేశంగా చేసేసింది. ఇక్కడ ఇత్తని పేరు పెట్టలే మనం. అందుకే తస్యలోప అదర్శలోప రావు. దాంట్లో మార్చాం, అంటే మార్పు తీసుకొచ్చాం. ఆ నకారానికి స్థానంలో నకారం తీసుకొచ్చాం అంతే. అందుకే డైరెక్ట్ గా వచ్చేసింది. నాకార స్థానంలో ఈ సూత్రం చేత ఆ నకార స్థానంలో నకారం వచ్చేసింది. అందుకే నీ అయిపోయింది. నీ అయిపోగానే మళ్ళీ మనం నీ పక్కన ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం తెచ్చుకోవాలంటే ధాతు అధికారంలోకి వెళ్ళాలి. అందుకే ధాతో ఇదం అధికార సూత్రం, ఇది అధికార సూత్రం. ఇప్పుడు ఈ అధికారంలోకి వెళ్ళాలి. అస్మిన్ అధికారే, ఈ అధికారంలో ఉంది నుల్ త్రిచౌ. ఏ విధంగా ధాతుకు అధికారంలోకి వెళ్తే అక్కడ భావే ప్రత్యయం తెచ్చుకున్నాము భాగాలో. ఇక్కడ తెచ్చుకున్నాము ధాతుకు అధికారంలోకి వెళ్ళి నుల్ త్రిచౌ అనే ప్రత్యయం ఉందంట. ఏమున్నాయంట? నుల్ త్రిచౌ అని రెండు ప్రత్యయాలు వచ్చాయి. ఏంటండి? నుల్ అనేది ఒక ప్రత్యయము, త్రిచ్ అనేది ఒక ప్రత్యయం. రెండు ఉన్నాయి కాబట్టి అవు అయిపోయినామంట. ఒకటి ఉంటే రామ, రెండు ఉంటే రామో అంటాం కదా. అక్కడ రెండు ఉన్నాయి, ఇద్దరు రాములు అన్నాం కాబట్టి ద్వివచనంలోకి వచ్చింది. ఇక్కడ రెండు ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి ద్వివచనంలోకి వచ్చింది. నుల్ ఒక ప్రత్యయము, త్రిచ్ ఒక ప్రత్యయము. కాబట్టి రెండు ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి ద్వివచనంలో అవు వచ్చింది. నుల్ త్రిచౌ, ఇది సూత్రం అండి. ధాతు అధికారంలో ఏ ప్రత్యయాలు వచ్చాయి మనకు? నుల్ త్రిచౌ అని రెండు ప్రత్యయాలు వచ్చాయి. సరే, నుల్ త్రిచౌ రెండు వచ్చాయి. ఆ రెండు ఏంటివి? నుల్ అనేటి, నుల్ అంటే ఏమిటి, త్రిచ్ అంటే ఏమిటి? దానికి యథావత్ పూర్వం చెప్పిన విధంగానే ఇవి ప్రత్యయాలు రెండు. ఏంటివండి? ప్రత్యయాలు అని ప్రత్యయ అనే సూత్రం వచ్చి చెప్తుంది. ఇవి నుల్ త్రిచ్ అనేటివి రెండు ప్రత్యయాలు. సరే, ఈ ప్రత్యయాలకు ప్రత్యయాన్ని పేరు పెట్టావు కదా, ఈ ప్రత్యయాలు ఎక్కడ కూర్చోవాలి అంటే మళ్ళీ యథావిధిగానే పూర్వం చెప్పిన విధంగానే పరశ్చ. నువ్వు ఎవరికైతే ప్రత్యయం పేరు పెట్టావో అవి పక్కనే కూర్చోబెట్టుకో.
ఇక్కడ మనకి ఏంటి ధాతు, ఏ ధాతు? నీ ధాతు. కాబట్టి నీ ధాతుకి పక్కనే వచ్చి కూర్చుంటుంది. ఎక్కడ వచ్చింది? నుల్ ప్రత్యయము పక్కనే వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు రెండు ప్రత్యయాలు, నుల్ ప్రత్యయం ఉంది, త్రిచ్ ప్రత్యయం ఉంది. ఓకేనా? ఇవి రెండు ప్రత్యయాల నుంచి మనం నుల్ ప్రత్యయం తెచ్చుకోవాలి. రెండు ప్రత్యయాలు ఉన్నాయి కదా, ఆ రెండు ప్రత్యయాలు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు? త్రిచ్ ప్రత్యయం తెచ్చుకోవచ్చు కదా. సందేహం రావచ్చు ఎవరికైనా. అంటే మన లక్ష్యానుగుణంగా మనము నాయక శబ్దాన్ని సాధించాలంటే నుల్ ప్రత్యయం తెచ్చుకుంటే సిద్ధిస్తుంది అనమాట. త్రిచ్ ప్రత్యయం తెచ్చుకుంటే కాదు. కాబట్టి మనకు అర్థం తెలుసు కాబట్టి రెండు ప్రత్యయాలు రెండు కర్త గురించి చెప్తాయన్నమాట. నాయక అంటే నాయకుడు అంటే ఒక కర్తనేనా? నాయక అంటే కర్తనే కదా. నేత అంటే ఏమిటి? నేత అనే కూడా ఒక కర్తనే, నాయక అనే కూడా కర్తనే. అంటే రెండు ప్రత్యయాలు కర్తని గురించి చెప్పడం కోసం వస్తాయి. కాబట్టి ఆ త్రిచ్ ప్రత్యయం తెచ్చుకోలేమంటే మన లక్ష్యం అంటే నాయక రూపాన్ని సాధించాలి అంటే నుల్ ప్రత్యయమే తెచ్చుకోవాలి. అందుకే నుల్ ప్రత్యయం తెచ్చుకున్నాం ఇక్కడ. సరే, నుల్ ప్రత్యయం వచ్చేసింది. ఎక్కడ? ధాతు పక్కలో నీ నుల్. ఇప్పుడు నుల్ త్రిచం అనే సూత్రం ఏం చెప్పింది? ధాతువు చేత నుల్ త్రిచవ్ ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. ఈ రెండు ప్రత్యయాలు ఏం తెచ్చుకోవాలంటే మనకు తెలుసు కాబట్టి, మహర్షి పాణినికి చెప్పే ఆచార్యకు తెలుసు కాబట్టి ఇక్కడ మనకు మన లక్ష్యం అంటే నాయక తయారు కావాలంటే నుల్ ప్రత్యయం తెచ్చుకోవాలి. తర్వాత మీకు స్పష్టం అవుతుంది. ఇక అందుకే నుల్ ప్రత్యయం తీసుకొచ్చాం. నీ నుల్. కానీ నుల్ ప్రత్యయం తీసుకొచ్చావు, బాగానే ఉంది. మనకు పోయినసారి బాగా శబ్దంలో తయారు చేయ భావే అనే సూత్రం చేత ఘై ప్రత్యయం తీసుకొచ్చావు. కానీ ఘై అనేది ఏ అర్థంలో వచ్చింది? ఘై ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? చూడు, ప్రత్యయాలు వస్తే ఏదో ఒక అర్థాన్ని తీసుకొని వస్తాయండి. ఊరికే రావు, ఫ్రీగా ఏమి రావు, ఏదో ఒక అర్థాన్ని పట్టుకొని వస్తాయన్నమాట. అక్కడ భావే అనే సూత్రం చేత భావే అంటే ధాతు యొక్క అర్థంలో ఘై ప్రత్యయం అవుతుంది. అంటే ధాతు యొక్క అర్థం చెప్పడం కోసం ఘై ప్రత్యయం వచ్చింది. ఇక్కడ నువ్వు నుల్ ప్రత్యయం అంటున్నావు, అది ఏ అర్థాన్ని చెప్పడం కోసం వచ్చింది? నువ్వు అర్థం చెప్పలేదు కదా. అక్కడ భావే అనే సూత్రం చెప్పింది స్పష్టంగా. భావే అర్థే ఘై ప్రత్యయ భవతి. ఇక్కడ నుల్ త్రిచం అని చెప్పావు, కానీ ఏ అర్థంలో ఈ ప్రత్యయం వస్తుందని చెప్పలేదు. నుల్ త్రిచవు, నుల్ త్రిచవు భవతః, కుతః భవత, పరే భవత, ధాతో పరే భవత. సరే, ధాతువు పక్కన కూర్చోబెట్టుకున్నాం. అసలు నుల్కి అర్థం ఏంటి? ఎందుకు వచ్చింది? దానికి సమాధానంగా కర్తరి కృత్తు. ఏంటండి? కర్తరి కృత్ అని సూత్రం వచ్చి చెప్తున్నమాట. కర్తరి కృత్ వచ్చి ఏమంటుంది? ఇక్కడ నుల్ ప్రత్యయం తీసుకొచ్చావు కదా, అది కర్తం చెప్తుంది. కర్తం చెప్పడం కోసం నుల్ ప్రత్యయం వచ్చింది. ఏంటండి? కర్తం చెప్పడం కోసమే నుల్ ప్రత్యయం తీసుకొచ్చాము. మనకు కర్త అర్థం కావాలి. నాయక అంటే ఒక కర్త కదా, కాబట్టి అలాంటి అర్థం చెప్పడం కోసము ఇక్కడ నుల్ ప్రత్యయం వచ్చింది అనమాట. కానీ నుల్ కర్తది కృత్ అంటున్నాం. అసలు కృత్ అంటే ఏమిటి? మనం చెప్పుకున్నాం పైన. తింగు బిండు ప్రత్యయాహ కృత్ సంజకాహ భవంతి. ఏంటండి? తింగు బిండు ప్రత్యయాహ కృత్ సంజకాహ భవంతి. ఇది కూడా నుల్ ప్రత్యయం తింగు ప్రత్యయంతో భిన్నమైంది కదా. అంటే 18 ప్రత్యయాల నుంచి భిన్నమైన ప్రత్యయం వచ్చింది కాబట్టి దీనికి కూడా కృత్ సంజ అని పేరు. ఈ విధంగా అక్కడ ఘైకి కృత్ అని పేరు పెట్టామో, ఇక్కడ కూడా నుల్ కూడా కృత్ అని పేరు. ఎందుకు చెప్పింది కదా, తింగు బిండు ప్రత్యయాహ. తింగ్ అంటే 18 ప్రత్యయాన్ని వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయాలు ఉన్నా ధాతుకు అధికారంలో అవన్నీ కూడా కృత్ సంజకాలే. కాబట్టి ఇది కూడా నుల్ ప్రత్యయం కృత్ అధికారంలో ఉంది కాబట్టి, ధాతు అధికారంలో ఉంది కాబట్టి దీనికి కూడా కృత్ అని పేరు వచ్చింది అనమాట. ఈ కృత్ అలాంటి కృత్ ప్రత్యయం ఏదో అవి ఎల్లప్పుడూ కర్తం చెప్పడం కోసం వస్తాయి. కృత్ సంజక ప్రత్యయాలు అన్ని కూడా ఎల్లప్పుడూ ఏ అర్థంలో వస్తాయి? దాదాపుగా కర్త అనే అర్థాన్ని కర్తలోనే వస్తాయి. అంటే కర్త అర్థం చెప్పడం కోసమే వస్తాయి. అందుకే కర్తది కృత్. కృత్ ప్రత్యయాలు ఎల్లప్పుడూ కర్తం చెప్పడం కోసం వస్తాయి. ఇది నుల్ ప్రత్యయం కృతే కదా, ఎందుకు తింగు బిండు ప్రత్యయం కదా. కాబట్టి ఇది కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ ప్రత్యయం ఎల్లప్పుడూ కర్తం చెప్పడం కోసమే వస్తాయి. కాబట్టి ఇది కర్త అర్థంలో వచ్చింది. నుల్ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? కర్త అర్థంలో వచ్చింది అని కర్తది కృత్ అని సూత్రం చెప్పింది. ఈ నుల్ ప్రత్యయం కూడా కృతే మనకు స్పష్టంగా, ఎందుకు తింగు బిండు ప్రత్యయం కాబట్టి. ఆ నుల్ త్రిచమైన సూత్రంతో ప్రత్యయాలు వచ్చాయి, కానీ అర్థం చెప్పలేదు. దానికి అర్థం ఏది చెప్పదు? కర్తది కృత్ అనే సూత్రం వచ్చి చెప్పింది. కృత్ ప్రత్యయాలు ఎల్లప్పుడూ కూడా కేవలం ఈ ప్రత్యయం కాదు, కృత్ అధికారం ధాతుకు అధికారంలో ఎన్నైతే కృత్ ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ కూడా కర్తం గురించి చెప్పడం కోసమే వస్తాయి. దాంట్లో ఇది ఒక ప్రత్యయం కాబట్టి ఇది కూడా కర్తం చెప్పడం కోసం వచ్చింది. సరే, కర్తం చెప్పడం కోసం వచ్చింది అంటున్నావు కదా, కర్త అంటే ఎవరు ముందు? కర్త కర్త అని చాలాసేపు నుంచి చెప్తున్నాను. దానికి సమాధానంగా స్వతంత్ర కర్త. ఏంటండి?
స్వతంత్ర కర్త, స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అంటాము. ఏదైనా ఒక పనిని సాధించడం కోసము నిమిత్తంగా ఉంటాడో, ముఖ్య కారకంగా ఉంటాడో, ప్రధానంగా ఉంటాడో అతనే కారకం, అతనే కర్త అంటాము. స్వతంత్ర కర్త, సూత్రం స్పష్టంగా చెప్తుంది. స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అంటాం. కర్త అంటే ఎవరో కాదు, ఏదైనా ఒక పని చేయడానికి ముఖ్య కారకుడుగా ఉంటాడు, ముఖ్య ప్రధానంగా ఉంటాడు, అతనే కర్త. స్వతంత్ర కర్త. మన ఇంతకుముందు చెప్పాను, కర్తుం అకర్తుం అన్యతా కర్తుం యః స్వతంత్ర భవతి సహ కర్త భవతి. కర్తుం చేయడానికి, అకర్తుం చేయకుండా ఉండటానికి, లేదా అన్యథా కర్తుం అంటే వేరే విధంగా చేయడానికి, యః స్వతంత్ర ఎవరైతే స్వతంత్రంగా ఉంటారో సహ కర్త భవతి అతన్నే కర్త అంటాం. మన ఇష్టం, చేయొచ్చు చేయకపోవచ్చు, ఏ ఇష్టానుసారంగా చేయొచ్చు. ఆ రకంగా ఎవరైతే స్వాతంత్ర్యంగా ఉంటారో అటువంటి స్వతంత్రమైన కర్తనే, స్వతంత్రంగా ఎవరైతే ఉంటారో వారినే కర్త అని చెప్పాము. సరే, ఇక్కడ కర్త అర్థం చెప్పడం కోసం వచ్చిందన్నప్పుడు కర్త అంటే ఏమిటి అడిగిన సమాధానానికి ప్రశ్నగా స్వతంత్ర కర్త అని ఈ సూత్రం వచ్చి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందన్నమాట. ఇప్పుడు మనం నూలు తెచ్చే ప్రత్యయం తెచ్చుకున్న, నూలు తెచ్చు అనే ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఈ ప్రత్యయాలు ఏ అర్థంలో వస్తాయంటే కర్తను చెప్పడం కోసం వస్తాయి. అసలు కర్త అంటే ఏమిటి అన్నప్పుడు స్వతంత్ర కర్త అనే సూత్రం వచ్చేసి కర్త అంటే స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అంటాము అని చెప్పింది. సరే, కర్త అని చెప్పుకున్నాం, బాగానే ఉంది. నూల్ ప్రత్యయం కర్తను చెప్పడం కోసం వచ్చింది. సరే, ఈ నూల్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేసుకోవాలి. ఎందుకంటే మన నాయక కావాలంటే మన లక్ష్యం నాయక. ఇప్పుడు నూల్లో అనుబంధం లోపం చేసుకోవాలి. అనుబంధం లోపం చేసుకోవాలంటే ఏంటి, అక్కడ గైకి అనుబంధం లోపం చేసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ అనుబంధం లోపం చేసుకోవాలి. ఇక్కడ ఒక సూత్రం వచ్చింది, చుట్టూ. ఏంటండి చుట్టూ? ఏ సూత్రము? చుట్టూ. చు అంటే ఏమిటి? చవర్గం. టూ అంటే ఏమిటి? టవర్గం. చుట్టూ సింపుల్ గా ఉన్నాయి. చుట్టూ అంటే సు అంటే చవర్గము, టూ అంటే టవర్గం. అంటే చవర్గంలో పంచమ 5 అక్షరాలు వస్తాయి, టూ అంటే టవర్గంలో 5 అక్షరాలు వస్తాయి, 5 అక్షరాలు వస్తాయి. సరే అండి, ఇక్కడ ఈ సూత్రం ఎక్కడ పనిచేస్తుందంటే ప్రత్యయానికి ఆదిలో పనిచేస్తుంది. ప్రత్యయానికి ఆదిలో ఉండే, ప్రత్యయానికి ఆదిలో చవర్గం కానీ టవర్గం కానీ ఉంటే వాటికి ఇత్ అని పేరు పెడుతుంది. ఏం పేరు పెడుతుందండి? ప్రత్యయానికి ఆదిలో కానీ, ఆదిలోనే ప్రత్యయానికి ఆదిలో చవర్గం కానీ లేదా టవర్గం కానీ ఉంటే దానికి ఇత్ అని పేరు పెడుతుంది. ఇక్కడ ప్రత్యయం ఏంటండి? నీ, నూల్ మన దగ్గర ఉంది. దీంట్లో ప్రత్యయం ఏంటి, ధాతువు ఏంటి? దీంట్లో ప్రత్యయము నుల్ ప్రత్యయము, నీ అనేది ధాతు. ఇక్కడ మన స్థితి ఏంటి? నీ నుల్. ఏంటండి? నీ నుల్. ఈ నుల్ ప్రత్యయం కర్తార్థం చెప్పడం కోసం వచ్చిందని చెప్పాం. ఇప్పుడు అనుబంధం లోపం చేసుకునేటప్పుడు నుల్ ప్రత్యయంలో ఆది అక్షరం ఏముంది? ఆది అక్షరం నుల్. నుల్ అనగానే ఇది టవర్గం కనిపిస్తుంది మనకు. ట డ ఢ అన. నుల్లో నా ఉందా? టవర్గం యొక్క పంచమాక్షరం ఉంది కదా, అది ఎక్కడ ఉంది? ప్రత్యయానికి ఆదిలో ఉందా? మధ్యలో లేదు, మధ్యలో వా ఉంది, అంతిమంలో లా ఉంది. ఈ సూత్రం ఎక్కడ పనిచేస్తుందని చెప్పాను? ప్రత్యయానికి ఆదిలో మాత్రమే పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. లషక్వ తద్దితే ఏ విధంగా అయితే ప్రత్యయానికి ఆదిలో పనిచేస్తుందో చుట్టూ అనే సూత్రం కూడా ప్రత్యయానికి ఆదిలోనే పనిచేస్తుంది, అంతిమంలో పనిచేయదు, మధ్యలో పనిచేయదు. ఎక్కడ పనిచేస్తుందండి చుట్టూ? ప్రత్యయానికి ఆదిలో చవర్గం కానీ టవర్గం కానీ ఉంటేనే, అంటే చవర్గం నుంచి 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం, టవర్గం నుంచి, టవర్గంలో ఎన్ని అయితే వర్ణాలు ఉన్నాయో ఆ వర్ణాల్లోంచి ఏ వర్ణం వచ్చినా అక్కడ కూడా చవర్గంలో ఉండే వర్ణాలకు టవర్గంలో ఉండే వర్ణాలకు మాత్రమే ఇత్ అని పెడుతుంది. అవి ఎక్కడ? ప్రత్యయానికి ఆదిలోనే. కాబట్టి ఇక్కడ ప్రత్యయానికి ఆదిలో ఏముంది? టవర్గ వర్ణం ఉంది, అంటే టవర్గం యొక్క పంచమాక్షరం ఉంది. కాబట్టి ఆ పంచమాక్షరం ఇత్ అని పేరు పెట్టింది. చుట్టూ ప్రత్యయానికి ఆదిలో ఉండే టవర్గ అక్షరానికి ఇత్ అని పేరు పెట్టింది, అంటే నకారానికి ఇత్ అని పేరు పెట్టింది. తర్వాత నుల్. నుల్లో నకారానికి ఇత్ అని పేరు పెట్టింది. తర్వాత లా ఉంది. లకారానికి మటుకు హలంత్యం. ఇది స్పష్టంగా ఉంది. ఇది హలంత్యం ఎక్కడ? ఆదిలో అంతిమంలో మధ్య ఏం చెప్పదు. బస్ ప్రత్యయం ఉంటే ప్రత్యయం కానీ ధాతు అంతిమంలో ఉంటే చాలు. అంత్యస్య హల్ హలంత్యం, అంత్యం హల్ ఇత్ సంజకో భవతి. వీరికి అంతిమంలో ఉంటే చాలు, దానికి ఇత్ అని పేరు పెట్టేస్తుంది. నుల్ అన్నాం, నుల్ అంతిమ హల్ కనిపిస్తుంది కదా, హల్ అంటే హయవరకులో ఉండే
ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఏం ఒక వర్ణం ఉండాలి. హల్ ప్రత్యాహార వర్ణం ఉంది కాబట్టి హల్ అంత్యం, అంత్యం హల్ వర్ణం ఇత్ సంజ్ఞకం భవతి. కాబట్టి నూల్లో ఉండే అంత్యం లకారానికి ఇత్ అని ఈ సూత్రం పేరు పెట్టింది. హలంత్యం సూత్రం వచ్చి లకారానికి ఇత్ అని పేరు పెట్టింది. ఇప్పుడు నకారానికి చుట్టూ అనే సూత్రం వచ్చి ఇత్ అని పెట్టింది. ప్రత్యయానికి అంతిమంలో ఉండే హలంత్యం ఎల్లప్పుడు అంతిమంలో పనిచేస్తుంది. ఈ చుట్టూ అనేది ప్రత్యయానికి ఆదిలో పనిచేస్తుంది. రెండు ఇత్ అని పేరు పెట్టి వెళ్ళిపోయాయి. ఇత్ అని పేరు పెట్టి వెళ్ళగానే తస్య లోప వచ్చేసి ఆ రెండింటిని తీసివేస్తుంది. తస్య లోప అంటే ఇత్ సంజ్ఞక వర్ణయో లోప భవతి. నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో ఆ రెండు వర్ణాలు లోపిస్తాయి. ఇక్కడ నకారానికి ఇత్ అని పేరు పెట్టాము, లకారానికి ఇత్ అని పేరు పెట్టాము. ఆ రెండు వర్ణాలు లోపించాయనుకోండి ఏం వెళ్తుంది? కేవలం ఆది నకారం వెళ్ళిపోయింది, అంతిమ లకారం వెళ్ళిపోయింది, మధ్యలో ఊ మాత్రమే మిగులుతుంది. కాబట్టి అనుబంధం లోపం చేస్తే మనకి ఏం మిగిలింది? ఊ మాత్రమే మిగిలింది. అందుకే నీ నీ ఊ వకారానికి ఉకారం అండి. నూల్లో ఉండే ఉకారం మిగిలింది. నీ ఊ అనుబంధం లోపం చేయగానే నీ ఊ మిగిలింది. ఇప్పుడు మళ్ళీ మనకి అక్కడ బజ్ ఆ మిగిలింది కదా, అదే విధంగా అనుబంధం లోపం ఇక్కడ నీ ఊ మిగిలింది. మళ్ళీ అక్కడ చెప్పిన విధంగానే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. అక్కడ చెప్పాను, నువ్వు ఏ ధాతువు చేత అయితే ప్రత్యయాన్ని విధించావో, ఏ ధాతువు చేత అయితే ప్రత్యయాన్ని విధించావో, అలాంటి ధాతు కావచ్చు ప్రాతిపదికం కావచ్చు. ఇక్కడ ప్రాతిపదికం లేదు, కొన్ని ధాతువుతో ప్రత్యయం తీసుకొచ్చాం. ఏ ప్రత్యయం తీసుకొచ్చాం? నీ ధాతువు చేత నుల్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఇక్కడ నీ ధాతువు చేత ప్రత్యయం నుల్ విధించబడింది కాబట్టి అలాంటి నుల్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ఏంటండి? అక్కడ చెప్పిన విధంగానే ఏ ధాతువుతో అయితే ప్రత్యయం తీసుకొచ్చావో అలాంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ముందున్న వర్ణానికి అంగం అని పేరు. ఇక్కడ ముందున్న అంటే నుల్ ప్రత్యయము, ఆ నుల్ ప్రత్యయం ముందున్నది నీ కదా, దానికి అంగం అని పేరు వచ్చింది. ఇది అంగం. అంగం ఎందుకు పేరు పెట్టినాం? అంగాధికారంలోకి వెళ్ళి మనం సూత్రాలు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ సూత్రం వచ్చి అంగ సంజ్ఞ అని పేరు పెట్టింది. యస్మాత్ ధాతో ప్రత్యయ విహిత తదాది ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞ భవతి. నువ్వు ఏ ధాతువు చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చావో అలాంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. కాబట్టి ఇక్కడ నీ అనే దానికి అంగ సంజ్ఞ అని పేరు వచ్చింది. అంటే ఇప్పుడు అంగ సంజ్ఞ ఎందుకు పేరు పెట్టుకుంటాం? అంగస్య ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలోకి వెళ్ళడం కోసము మనం అంగ సంజ్ఞ పేరు పెట్టుకుంటాం. ఈ అంగాధికారంలో ఏముంది? అంగాన్ని పేరు పెట్టుకున్నాం. అంగస్య ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారంలో ఏముందంట? అక్కడ అంగక అధికారంలో అత ఉపదాయా వచ్చింది భాగాలు. ఇక్కడ అంగాధికారంలో ఏ సూత్రం వచ్చింది? యువోర నాకౌ. ఏంటంటే యువోర నాకౌ, యువోర నాకౌ. ఇక్కడ యు ఓహు నాకౌ, యువోర నాకౌ. ఇది సూత్రం అండి. ఇదేమంటుంది? సూత్రాన్ని గమనించండి. యువోర నాకౌ ఇది అంగస్య ఉత్తరః యు ఊ స్థానే అణ అకౌ ఆదేశౌ భవతః. అంగానికి పక్కలో ఉండే ప్రత్యయం ఏదైతే ఉందో వాటి యొక్క యుకార స్థానంలో లేదా ఉకార స్థానంలో అణ అక ఆదేశంగా వస్తాయి. ఏమంటుంది? యువోర నాకం అనే సూత్రం వచ్చేసి ఈ సూత్రం ఓపెన్ చేయండి. యువోర నాకం 7-1-1. ఏంటండి? 7-1-1. ఒకసారి ఓపెన్ చేయండి. 7వ అధ్యాయము 1వ పాదము 1వ సూత్రం. ఎన్నో పేజ్ ఓపెన్ చేశారా? యువోర నాకౌ ఇది 300 పేజీ. 301.
జీ. ఇక్కడ యువోహ్ అని సూత్రం విభాగం చేసినప్పుడు పద విభాగం చేసినప్పుడు యువోహ్ షష్ఠి విభక్తి ద్వివచనం ఉండాలండి. ఇక్కడ ఏకవచనం ఇచ్చిన నాకు. ఓకే, షష్ఠి విభక్తి ద్వివచనం. రెండు అనాకౌ, ఇక్కడ ప్రథమ విభక్తి ద్వివచనం. ఇక్కడ సమాసం యుశ్చ ఉశ్చ యువు తస్య యువోహ్. ఓకే, అదేవిధంగా ఇక్కడ యువు రెండు ఏ విధంగా ఉన్నాయి, పక్కన అనాక రెండు ఉన్నాయి. అనశ్చ అకశ్చ అనాకౌ, అనశ్చ అకశ్చ అనాకౌ. ఇప్పుడు ఇక్కడ చూడండి, అర్థ అంగ సంబంధినో యువు, అంగ సంబంధినో శబ్దం గమనించాలండి, అందుకే బుక్ ఓపెన్ చేయించాను. అంగ సంబంధినో యువు ఇతి ఏతయో స్థానే యథాసంఖ్యం అన అక ఇత్యేతౌ ఆదేశౌ భవతః. ఏమంటే అంగ సంబంధినో యువు సూత్రం యువు ఉందండి. ఊకే ఏ విధంగా గురు శబ్దానికి షష్ఠి విభక్తిలో గురోహ ఎలా తయారవుతుందో ఇక్కడ ఊ శబ్దానికి రూపం నడిపించడానికి ఓహో అయిపోయింది. ఇక్కడ మామూలుగా అయితే యువు అండి. యువు క్రమంగా యువు స్థానంలో అన అక. క్షమితం మహోదయ, ఎన్నో అధ్యాయ భాగంలో మహోదయ ఇందులో దొరకలేదు నాకు. 301 7వ అధ్యాయం అండి. 7వ అధ్యాయం ఏ భాగంలో వస్తుంది? 7వ అధ్యాయం కానీ 3వ భాగంలోకి వస్తుంది. ఓకే అండి, ఇక్కడ ఒకటి గమనించాల్సిన అంగ సంబంధినో అని చెప్పినాం. ఇక్కడ అంగ సంబంధి అంటే ఏమిటి అంటే అంగం అని పేరు రావడానికి ఎవరు నిమిత్తం అయ్యారండి? ఇక్కడ అంగం అని పేరు రావడానికి ఎవరు నిమిత్తంగా ఉన్నారు? యస్మాత్ ప్రత్యయ విధి, ఏ ధాతువుతో అయితే ప్రత్యయం విధించావో, ప్రత్యయం తీసుకొచ్చావో అలాంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు పెట్టాం. అంటే అంగం అని పేరు రావడానికి కూడా నిమిత్తం ఎవరు? ప్రత్యయం కూడా నిమిత్తమైంది. ఆ ప్రత్యయం పక్కన ఉంటేనే అంగం అని పేరు వచ్చింది. ప్రత్యయం పక్కన లేకుంటే అంగం అని పేరు వచ్చేదే. ఏ ధాతువుతో అయితే ప్రత్యయం తీసుకొచ్చావో అలాంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ముందున్న దానికి అంటున్నాం అంటే అది పక్కన ఉంది కాబట్టి ఇది అంగ సంబంధి అయిపోయింది. ఏమైపోయిందండి అంటే అంగ నిమిత్తం అయిపోయింది అనమాట. అంగం పేరు రావడానికి ఆ ప్రత్యయం కూడా నిమిత్తంగా ఉంది. అందుకే అంగ సంబంధినో అని చెప్పాడు. అంగం అని పేరు రావడానికి కారణం కూడా ప్రత్యయం నిమిత్తంగా ఉంది కాబట్టి ఇది కూడా కారణం. కాబట్టి అంగ సంబంధిని యువు ఇది ఏతయో స్థానే యథాసంఖ్యం క్రమంగా, ఇక్కడ యు స్థానానికి క్రమంగా ఇచ్చాడు. అన అక, యు స్థానంలో అన వస్తుంది, ఊ స్థానంలో అక వస్తుంది. సూత్రంలో స్పష్టంగా యు అన్నప్పుడు అన, ఊ అన్నప్పుడు అక. యువోద నాకౌ అన అకౌ. యు స్థానంలో యు ఎక్కడ వచ్చిందో కూడా అన వస్తుంది, ఊ ఉంటే అక వస్తుంది. యువు ఇది ఏతయో స్థానే యథాసంఖ్యం అంటే క్రమంగా. యుకి క్రమంగా ఇది ఒకటోది కాబట్టి అక్కడ ప్రత్యయాల్లో ఒకటోది. ఊ అనేది రెండవది కాబట్టి అక్కడ ప్రత్యయాల్లో దాని పక్కన ఉండి అక రెండవది. అంటే యథాసంఖ్యం తీసుకోవాలి. యువోద నాకౌ అనే సూత్రం చేత క్రమంగా యు స్థానంలో ఊ స్థానంలో క్రమంగా అన ఆకౌ అన అక ఇతి ఏతౌ ఆదేశౌ భవతః అని చెప్పాడు. ఇప్పుడు అంగ సంబంధం అంటే అర్థమైంది కదా. అంగ సంబంధినో యువు స్థానే అన అక ఈ రెండు ఆదేశాలు వస్తాయి. కానీ మనకు రెండు ఆదేశాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఊ స్థానం అన్నప్పుడు అన కూడా రావచ్చు, ఎందుకంటే రెండు ప్రత్యయాలు ఉన్నాయి. అన అక. ఊ అనగానే అన తెచ్చుకోవాలన్నా అక తెచ్చుకోవాలన్నా దానికి నిర్ణయం కోసము అంటే స్పష్టంగా సూత్రం ఉంది, కానీ నిర్ణయం కోసము ఒక పరిభాష సూత్రం ఇచ్చాడు. యథాసంఖ్యం అనుదేశ సమానం. మొన్న మాల్కొండే గారు చెప్పారు. ఇది యథాసంఖ్యం వస్తుందా అండి ఇక్కడ ఈ సందర్భంలో? అక్కడ ఆ సందర్భంలో అక్కడ స్థానం ప్రయత్నం చూసుకున్నాం కాబట్టి అక్కడ అవసరం లేదు, ఇక్కడ వస్తుందన్నమాట. యథాసంఖ్యం అనుదేశ సమానం. యథాసంఖ్యం ఇక్కడ మన సూత్రంలో యథాసంఖ్యం ఇచ్చాడు. యువోర నాకౌ, యువు అన అక. క్రమంగా యువు స్థానంలో అన అక, యు స్థానంలో అన, ఊ స్థానంలో అక. ఇక్కడ ఏముంది మనకు క్రమంగా చూసుకుంటే యథాసంఖ్యం అనుదేశ సమానం. ఇది యథాసంఖ్యం. ఆదేశాలు ఎల్లప్పుడూ యథాసంఖ్యంగా వస్తాయి. ఇక్కడ ఏమొచ్చాయి? యువు స్థానంలో క్రమంగా అన అక ఆదేశాలు వస్తాయి అని చెప్పాడు. కానీ మనకు ఒక సందేహం వచ్చింది. ఇక్కడ ఊ ఉంది కదా, ఊ స్థానంలో అన అక రెండు తెచ్చుకోవచ్చు కదా, ఇది కూడా స్థానమే కదా, ఊ స్థానం కదా. ఊ స్థానం అన్నప్పుడు అన కూడా వస్తుంది, అక కూడా వస్తుంది. లేదండి, యథాసంఖ్యం అనుదేశ సమానం. ఆదేశాలు ఎల్లప్పుడూ క్రమంగానే వస్తాయి, యథాసంఖ్యంగానే వస్తాయి అని చెప్పి ఈ సూత్రం నిర్ణయం చేసింది అన్నమాట. అందుకే
క్రమ పద్ధతి ప్రకారం వెళ్ళినామంటే ఊ అనే రెండో స్థానంలో ఉంది కాబట్టి ఆ రెండో స్థానం నుండి అక మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉకార స్థానంలో అక వచ్చింది, అంటే ఊ తీసేసి ఊ స్థానంలో అక ఆదేశంగా వచ్చింది. ఏమొచ్చింది? నీ అక. అక అనేది ఉకార స్థానంలో ఆదేశంగా వచ్చింది. కాబట్టి నీ ఊ అనే స్థితి మనకి ఇంతవరకు వచ్చిందండి. ఏముంది? నీ అక అంటే ఉకార స్థానంలో అక అనే ఆదేశంగా వచ్చింది. కాబట్టి నీ అక ఇంతవరకు మనకు రూపం వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు జరిగిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇంతవరకు జరిగిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. మీకు ఇదంతా నేను చెప్పిన నోట్స్ రాశానండి. ఇదంతా మీకు గ్రూప్ లో పెట్టాను యథావిధిగా. అది సంస్కృతం రాశాను, మీకు అందరికి అర్థం అవుతుంది. అర్థం కాని పక్షంలో మీరు మళ్ళీ రేపు అడగవచ్చు. నిశ్చయంగా అడుగుతుంది. మీకు ఈ మొట్టమొదటి సూత్రం బాగా అర్థం చేసుకోవాల్సి, మిగిలిన ప్రక్రియ అంతా ఇలా అన్ని వచ్చేస్తాయి. కాబట్టి మీరు సంస్కృతిలో అర్థం చేసుకునే ప్రయత్నిస్తూ ఉండండి. అస్తు. ఇక్కడి వరకు ఎవరికైనా సందేహం ఉందా? ఓకే అండి. ఇక్కడి నుంచి ప్రక్రియ రేపు చూద్దామండి. అస్తు. ఇదంతా నేను మీకు గ్రూప్ లో పెట్టానండి, అది చూసి రాసుకోండి. ఏదైనా సందేహం ఉంటే రేపు క్లాస్ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.